ఇడుపు కాగితం అనే ఒక పేరు పట్ల ఎందుకు అంత అభ్యంతరం, ఎందుకు ఈ రచ్చ చేస్తున్నారు? కాగితం అనేది ఒక పనికి మాలిన వాడు 99.9 కోస్తా రాసిన ప్రజలు ఎవరు సమ్మతించరు. ఇడుపు అనేది సినిమా తీసింది ఎవరు ఇంతకీ? బన్నీవాసు గారు. ఏ ఊరు? మా పాలకొల్లు. కుమార్ గారు డైరెక్టర్, రాజోలు ఈస్ట్ గోదావరి, వెనకమాల అల్లు అరవింద్ గారు. అప్పుడు ఎందుకు మాట్లాడేది వీళ్ళందరూ అడుగుతున్నాను. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే 11 రోజులు భోజనం చేయని నాయకుడు, ఎవరికి చెప్పుకోవాలన్న బాధపడిన నాయకుడు, తెలంగాణ ప్రజల దిష్టి తగిలి కొబ్బరి చెట్టు చెప్పిన నాయకుడు, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున అంత వ్యతిరేకతతో ఉండి తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన నాయకుడు, రాష్ట్ర విభజన తీరు సరిగా లేదు అని చెప్పిన నాయకుడు. మొన్న సభ మీరు అనుమతి ఇవ్వకపోవటం మాత్రం తప్పండి. తెలంగాణలో ఎవరేమని అనుకోనివ్వండి, మెజార్టీ కేసీఆర్ గారు. అప్పుడు కేసీఆర్ గారు ఇంతకన్నా 100 రెట్లు ఎక్కువ మాట్లాడారు. తప్పు కాదండి అది. నేనే కనుక ఇక్కడ నాయకత్వం ఉంటే ఆంధ్ర నాయకులు చుక్కలు చూపించే వాళ్ళని మాట్లాడి ఇంకా 12 లీనియనుడు గన్ పార్కు ఎవరు అన్నారు ఆయన. వాళ్ళ కోస్తా రాయలసీమలో ఆ కాల్పులు ఎంతోమంది చనిపోయారు. ఒక్కళ్ళకి శ్రద్ధాంజలి ఘటించారు ఈయన. నమస్తే. 2 తెలుగు రాష్ట్రాల మధ్య పవన్ కళ్యాణ్ రాజకీయంగా చేసిన వ్యాఖ్యలు, ఇడుపు కాగితం సినిమా, ఈ 2 రాజకీయ భాషా సాంస్కృతిక అంశాలపైన చర్చ. తెలంగాణ ప్రజల నుంచి వ్యక్తమవుతున్న అభిప్రాయము తమను అవమానిస్తున్నారని, ఇన్నాళ్లుగా లేని ప్రేమ పవన్ కళ్యాణ్కి ఇప్పుడే ఎందుకు పుట్టుకొచ్చిందని ఇవి ప్రశ్నలు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టికోణం నుంచి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను, ఇడుపు కాగితం పైన చేసిన ఆ వ్యంగ్యం, అటువైపు నుంచి కొందరు రాసిన మాటలు, వ్యక్తం చేసిన అభిప్రాయాలు, వీటిని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? వీటి గురించి మాట్లాడి మన దగ్గర ఆంధ్ర మేధావుల ఫోరం నాయకులు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం. అందరికీ నమస్కారం. సార్, పవన్ కళ్యాణ్ సినిమా నటులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, తెలంగాణను సరికొత్తగా నిర్మాణం చేస్తానని అంటున్నారు వారు. ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో వారు చేసింది ఏమిటో ఒకసారి మీరు చెప్పిన తర్వాత ఆయన వ్యాఖ్యలను ఎందుకు చేసినా మీరు మాట్లాడదాం. దేశ రాజకీయాల్లో ఇలాంటి గంటకో మాట, పూటకో పాట, రోజుకో నాట్యం చేసే వ్యక్తిని నేను చూడలేదండి. ఎందుకంటే వన్స్ అపాన్ టైం ఎక్స్పెక్టెడ్ హై. ఎందుకంటే చెగువేరా బొమ్మ పెట్టుకుంటాం మీద కాకుండా ఆ రోజు మాట్లాడటం, ఇవన్నీ కూడా ఒక అభ్యుదయవాదులుగా ఉన్నారు. ఇప్పుడు ఉత్తరార్య సనాతన మనువాదిగా మారిపోయారనే భావనలో వచ్చిన సందర్భంలో పొద్దున మాట్లాడిన దానికి సాయంత్రం మాట్లాడడానికి లేదు. సరే, ఆయన డిపార్ట్మెంట్ వరకు పంచాయతీరాజ్లో ఏదైతే ఒక కృష్ణతేజ గారిని మంచి ఆఫీసర్ని నలుగురిని పెట్టుకోవటం వల్ల వర్క్ కంటిన్యూస్ బాగానే, అంటే మంత్రుల ర్యాంకులు మనం ఇవ్వలేం, కానీ తన మంత్రివర్గం పని అయితే జరుగుతూ ఉంది. బట్ ఆయన ఇంతకుముందు సినిమాలు కానీ ఎక్కువ కాలం, అంటే నెలకి 20 రోజులు 25 రోజులు హైదరాబాద్లో ఉండే సందర్భంలో చాలా సినిమాలు చేశారు కొంతకాలం. ఆఫీసులో కూడా వచ్చి, అంటే ఇప్పుడు మధ్యన తెలియదు కానీ ఫస్ట్ 1.5 ఇయర్ పాటు నెలకి 5 రోజులు కూడా 3 రోజులు కూడా ఆఫీసులో లేడని ఆయన కూర్చుని ఆఫీసులో అంటే వచ్చి కూర్చునేటం కాదు, 10 శాతం కూర్చోలేదనేది కాకుండా అక్కడ రికార్డ్స్ కూడా తెలుస్తాయి. అందువల్ల మోస్ట్లీ ఆయన కాన్సన్ట్రేటింగ్ ఆన్ తెలంగాణ సినిమాలు కానీ మిగతా కానీ ఎక్కువగా అక్కడే ఉంటున్నారని వస్తూ ఉంది. బట్ డిపార్ట్మెంట్ వైజ్ కెనాట్ పాయింట్ అవుట్. అంటే తెలంగాణ అంటే తెలంగాణ రాజకీయాల మీద దృష్టి పెడుతున్నారా, లేకపోతే కనుక తెలంగాణ రాజకీయాల మీద దృష్టి పెట్టినా, మిగతా సినిమాల మీద దృష్టి పెట్టినా దాంట్లో ఉన్నట్టున్నారు. ఏపీలో ఏమి అంటే ఆయన పనితీరు, లేకపోతే ప్రజల పనితీరు, ఆయన అంటే రాజకీయంగా పనితీరు పెద్ద ప్రశ్నార్థకం అండి. కేంద్రంలో ఉన్న అస్సలు కడుపు మండిపోతూ ఉంటుంది కొన్ని చూస్తూ ఉంటే. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ఆయన తిప్పిన ప్లేట్లు ఎవరు తిప్పలేదు. ఏం చెప్పిండు? ఫస్ట్ దాన్ని మేము డిస్ఇన్వెస్ట్మెంట్కి ఫైనలైజ్ చేస్తున్నాం పార్లమెంట్ అని చెప్పగానే ఏ నిర్ణయం తీసుకున్నా దేశం కోసం తీసుకుంటారని మోడీ గారిని భజన చేసే విధంగా. అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి అక్కడికి వచ్చి మేము కాపాడుకుంటా ఉన్నారు, తెలంగాణకు సంబంధించిన టీఆర్ఎస్ నాయకులు నిలబడతా ఉన్నారు, వామపక్షాలు ప్రాణం పోయిన నిలబడతా ఉన్నారు, మేమందరం నిలబడ్డాం, మమ్మల్ని అరెస్ట్ చేసి ఆపరేషన్ మాట్లాడుతుంది ఏమీ లేదు. ఇక్కడికి వచ్చి మాట్లాడుకుని ఇవాళ గొడవ జరగగానే మేమే కాపాడే ఉంటారు. ఆయన కేంద్రంతో నేను చెప్తున్నాను, ఒక్క నిమిషం ఆయన ఫోన్ కాల్ అవైలబిలిటీ ఉంటారు, అమిత్ షా గారు ఏం చెప్తూ ఉంటారు, అంతా చెప్పుకుంటూ ఉంటారు కదా. ఆయన ఒక 10 నిమిషాలు ఆయన టైం పెడితే స్టీల్ ప్లాంట్కి వాళ్ళ సొంత మైన్స్ వచ్చాయి. అసలు యూనిట్లో లేని అందాని ఆళ్ళ బ్యాచ్లకి అందరికీ మైన్స్ ఇస్తున్నారు. స్టీల్ ప్లాంట్కి సొంత మైన్ లేదండి. 14% పైన వడ్డీ సాగు దొప్పారండి. 7%, 8% గుమ్మా వ్యాపారులకి. అంటే ఆ వడ్డీలు మొత్తం తీసేస్తే 2 నిమిషాలు ఆయన పని. దాని 7.3 నుంచి 20 మిలియన్ టన్స్ పెంచుకుంటే పెద్ద అది టైం పట్టవచ్చు. దాని మీద కాన్సన్ట్రేషన్ లేదు.
ప్రత్యేక హోదా మీద కాడి పడేశారు. ఇವಾಗ యువతరానికి అభివృద్ధి అంటే ఎట్లా ఉందంటే ఆమరణ దీక్ష చేస్తా అన్నారు ప్రత్యేక హోదా కోసం. పైగా ఒంటికి కారం రాసుకుంటారు ఎంపీలని, సిగ్గు శరం ఉంటే అని చెప్పి గట్టిగా మాట్లాడారు. ఢిల్లీ నిలదీయనన్నారు. పాచిపోయిన లడ్డూలు బీజేపీ ఇచ్చిందన్నారు. దీనికి ఇంకో ప్రత్యామ్నాయం లేదన్నారు. 10 లక్షల రూపాయలు ప్రతి కుర్రాడికి ప్రతి కాన్స్టిట్యున్సీకి 500 మందికి ఇస్తా అన్నాడు. 2 సంవత్సరాలు అయిపోయింది ఆయన. ఇవాళ దాని గురించి మాట్లాడలేదు. అంటే ఒక్కొక్క యువకుడిని 15 లక్షల మంది యువకుడిని పారిశ్రామికవేత్తలుగా చేస్తే నిజంగా కనీసం వాళ్ళు 10 మందికి ఉద్యోగం ఇస్తారు. ఆదర్శంగా తనకే, తన కుటుంబానికి, రాష్ట్రానికి, దేశానికి సంపద సృష్టిస్తారు. అంత గొప్పది మానేసి ఆయన ఏం మాట్లాడారు? సినిమాలకు వెళ్తే చొక్కాలు చింపుకోమని. అసలు నాకు సినిమాకి వెళ్ళి చూడమని చెప్తారు కానీ చొక్కాలు చింపుతారు ఏంటంటే, పక్కాలు చొక్కాలు చింపుతారా, బాల్ చొక్కాలు చింపుతారా, నాకు అర్థం కావట్లేదు. పైగా ఇంకో మాట మాట్లాడారు. యాక్సిలేటర్, ఆ ఎనర్జీ ఎక్కడ పోద్ది? యాక్సిలేటర్. ఆ రోజు సినిమాల్లో దానివల్ల జరిగింది యాక్సిడెంట్ కూడా ఉంది. యాక్సిలేటర్ రేస్ చేయకుండా ఏం చేస్తారు? ఇది చెప్తారండి యువతకి. మూడో విషయం ఏం చెప్పారు? ఉపాధి ఎలాగూ లేదు కాబట్టి స్టంట్ స్కూల్స్ పెట్టుకోవాలా? ఇది రాష్ట్రంలో ఉన్న ఒక బాధ్యతాయుత ఉన్న పదవుల్లో ఉన్న రాజకీయ నాయకులు రాష్ట్రానికి కావాల్సిన హక్కులు, రైట్ రాయల్గా కేంద్రం ఇచ్చిన హక్కుల మీద ఫైట్ చేయడం మానేసి ఉట్టికెక్కడం బంగారం ఎక్కడికి వెళ్ళినట్టు, లేకపోతే అమ్మకి అన్నం పెట్టలేనాడు పొరుగింట్లో ఉన్న వాళ్ళకి దానికి ఏమంటారు బంగారు గాజులు చేయించినట్టు నేను రాష్ట్రం అక్కడ బాధపడతా ఉంటే స్టంట్ స్కూల్స్ ఎందుకండి? ఈ రెండు వేరు. మంత్రులుగా పనితీరు వేరు. నేను అసలు ఇదేంటిది? డైవర్షన్ పాలిటిక్స్ కాదా? కానీ సార్ ఒక మాట, ఈ 12.5 సంవత్సరాల కాలంలో ఎప్పుడు లేని వివాదాలు భాష విషయంలో కానీ, లేకపోతే కనుక రాజకీయంగా కానీ, ఇప్పుడు మన కొంత భాష తర్వాత మాట్లాడదాం. అంటే ముందు నేను అదే కంప్లీట్ చేస్తాను. రాజకీయంగా పవన్ కళ్యాణ్ పార్టీకనే ఉన్నది, తెలుగుదేశం పార్టీకనే ఉన్నది, ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. సరికొత్త ఇప్పుడు ఆయన నేను ఇప్పుడే పోటీ చేస్తున్నాను చెప్పడం ఏమిటి? అది ఏం ఉద్దేశం ఏమేంటది? ఎవరు వద్దన లేదు కూడా ఇక్కడ ఆయన పోటీ కాదండి. చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసినప్పుడు 14-15% సీట్లు వచ్చినాయి, ఓట్లు వచ్చినాయి, సీట్లు కూడా వచ్చినాయి. 15 సీట్లు వచ్చినాయి. 2018 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు, రెండోసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు టీడీపీకి 2 సీట్లు వచ్చినాయి, బీజేపీ ఒకే సీటు రాజసింగ్ గారిని గారు. అంటే స్టిల్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ఫుల్గా మొన్న ఎన్నికల్లో ఎందుకని పోటీ చేయలేదు, ఎవరికి లాభం చేయడానికి పోటీ చేసే డిఫరెంట్ ఇష్యూ. పార్టీ నిలబట్టడం కూడా బికాజ్ ఎవ్రీబడి ఈజ్ అవేర్ దట్ ఈజ్ రేవంత్ గారు ఆయన గౌరవిస్తారు ఈ విషయంలో. కానీ మన బీజేపీ విషయంలో, ఆ ఉత్తర భారత జనతా పార్టీ చేసిన విషయంలో బహుశా చంద్రబాబు నాయుడు గారిని ఆయన వాళ్ళు విశ్వసించట్లేదని అనుకోండి. ఎందుకంటే ఆ పార్టీని చంపేస్తే కానీ ఆ పార్టీకి అక్కడ బీజేపీ పునాది గట్టిగా పడదనేది. ఎందుకంటే ముస్లిం ఓటర్స్, క్రిస్టియన్ ఓటర్స్ అండ్ సర్టన్ సెక్షన్స్ ఓటర్స్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర స్ట్రాంగ్గా ఉన్నారు. బీజేపీకి రారాళ్ళు. ఆ పార్టీని ఏం చేయాలి? అందుకని తెలుగుదేశం చంపేస్తే దేశం పడుతుంది. దానికోసం శక్తి వచ్చిన లేకుండా చేస్తున్నారు. తెలంగాణలో కూడా బీఆర్ఎస్ని చంపేయాలి వాళ్ళ ఉద్దేశం. ఎందుకంటే కాంగ్రెస్ ఓటర్స్ కాంగ్రెస్కి ఉంటారు. అందుకని ఈ యాక్టివిటీలో తెలంగాణలో యాక్చువల్గా కోస్తా రాయలసీమ అందరూ మిక్స్ అయిపోయి ఉన్నారు ఇతర రాష్ట్రాలను చూసినట్టు. ఇప్పుడు రేవంత్ గారి యొక్క చంద్రబాబు నాయుడు గారు కొంచెం నిన్న మీరు చూసుంటారు తుంగభద్ర ప్రాజెక్టు విషయంలో కూడా అంతా ఇప్పుడు బీజేపీ నడుస్తూ ఉంది కొంత ఇష్యూ. ఆయన ఎలాగో నమ్మలేము. ఈయనైతే చాలా విశ్వాసపాత్రంగా ఉంటారు. అంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు విశ్వాసపాత్రంగా ఉంటారు, కళ్యాణ్ గారు కూడా చాలా అంతకుమించి విశ్వాసపాత్రంగా ఉంటారు ఉండొచ్చు. తెలంగాణలో ఆ ఓటర్స్ని కానీ, ఆ ఫ్యాన్స్ని కానీ అద్భుతమైన ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకు. మొన్న ఎక్కడికి వరంగల్ వెళ్తే అసలు ఊళ్ళో వందల మంది, వేలాది మంది ఆయన వెనకమాల ఫాలో అవుతూ వచ్చారు. వీడియోస్ చూశాను. అందువల్ల ఇవన్నీ వాడుకుందాను. ఎందుకంటే చాలా క్లెవర్గా సినిమా రాజకీయ నాయకు సినిమా వాళ్ళని వాడుకుందామని అమిత్ షా గారు జూనియర్ ఎన్టీఆర్ గారిని తెలంగాణలో అప్పుడున్నప్పుడు పిలిపించారు. నితిన్ గారిని, అంటే ఈ బ్యాలెన్స్ చేయడానికి నితిన్ గారిని నడ్డా గారు పిలిపించినట్టు చూశారు కదా, భోజనాలు పెట్టేదో చేసుకుని. అందుకని క్లెవర్గా ఇటు రాజకీయ నాయకులకు సినిమా వాళ్ళని కూడా వాడుకున్నాం. చూస్తున్నారు కదా దురదర సినిమాలను ఎలా వాడుకుంటున్నారో, కేరళ ఫైల్స్ని ఎలా వాడుకుంటున్నారో, అలాగే వీళ్ళని కూడా వాడుకుందామనే ఉద్దేశంతో ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆయనకి జరిగిన, నాకేం హైలీ ప్లేస్డ్ సోర్సెస్ చెప్పలేదండి, ఇది కన్ఫామ్గానే చెప్తున్నాను. అంటే అభిప్రాయం అది జరిగి ఉంటుందని అభిప్రాయం. అంటే ఎవరు? పవన్ కళ్యాణ్ బీజేపీకి లాభం చేయడానికి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారిని బిలీవ్ చేయలేరు. వాళ్ళ ఓటర్లు కూడా వేస్తారు లేదు తెలియదు. ఈయన మనం పవర్ఫుల్ లీడరు, వెనకమాల కమ్యూనిటీ కూడా ఉంది, సినిమా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇవన్నీ కలిసి వాడుకుందాం అనుకోవచ్చు. ఆయన దానికోసం ప్రయత్నం చేస్తాను అనుకోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఆయన స్టాండ్ ఏమిటో మీకు తెలుసు కదా. ఆ తర్వాత ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 11 రోజులు భోజనం చేయాలి, వారు చెప్పిన మాటనే. తర్వాత తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలి కోస్తాలో కొబ్బరి చెట్లు మా జిల్లాలోనే, మీ జిల్లాలోనే కదా అయిపోయిందన్నారు. మరి అట్లా మాట్లాడినప్పుడు అంతకన్నా కూడా అది ప్రాబ్లం అండి. ఆయన సమస్య ఏం సమస్య నాకు తెలియదు. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి అక్కడ ప్రజల్ని భావోద్వేగం వచ్చుకుని తెలంగాణ నాకు అర్థం కాదని అన్నిటికన్నా దారుణంగా మాట్లాడిన మాట ఏంటంటే చాలా బాధ కలిగింది. తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళని తరిమేశారని టీవీలో ఎన్ని వీడియోలు వేయండి కావాలంటే.
నాకు ఎవడు ఎక్కువ రాజకీయ నాయకులు కొంతమంది ఎన్ని మాటలన్నా 99% 99.99% గుండెలో పెట్టి చూసుకున్నారు. అలాగే మిగతా ప్రాంతాలు కోస్తా రాయలసీమ ఎవరిది అనలేదు. అలాగే కోస్తా రాయలసీమ ప్రజలు కూడా తెలంగాణలో ఎక్కడ వేరే ఇన్స్టెన్స్ ఉద్దేశం అందరూ ఒకళ్ళొకళ్ళ అనుబంధం మనందరికీ ఉంది. బుచ్చన్ గారు మీకు నాకు ఉంది సహోదర బంధం, సహా ఉదరం ఒకే కోడి తల్లి కట్టి నుంచి పుట్టాం. నాకు ఆ భావన ఖచ్చితంగా ఉంది. కానీ ఈయన ఎక్కడికి వెళ్ళిపోయి నాకు ఒక ఒక రెచ్చగొడుతుంది. నేను ఇంకోటి తని తగలేసాను అక్కడికి వెళ్ళి సిచ్యువేషన్కి వెళ్ళి మీరన్నట్టు అదే చెట్లు తెలంగాణ వాళ్ళు ఒక మనిషి దృష్టి కేసీఆర్ దృష్టి పడిందంటే వేరు, ఆయన ఇష్టం నాకు అభ్యంతరం లేదు వ్యక్తిగతంగా. తెలంగాణలో చలన దృష్టి ఉండాలని కోరుకుంటారు. నాతో ఎంతమంది మాట్లాడారండి. సరే ఆంధ్ర మాకు విభజన అయిపోయింది, పాపం వాళ్ళకి ప్రత్యేక హోదాను ఆ రాజధాని ఉంటే బాగుండేది. 90% మంది ఒక సింపథెటిక్ వ్యూ ఉంది, దాన్ని నాశనం చేయకూడదు. వీళ్ళు తమ రాజకీయ స్వార్థం కోసం నాశనం చేయకూడదు. ఇక ఎట్లాంటి పరిస్థితి వచ్చిందంటే తెలంగాణకి వెళ్ళి నేనే కనుక ఇక్కడ నాయకత్వం ఉంటే ఆంధ్ర నాయకులు చుక్కలు చూపించే వాళ్ళని మాట్లాడి ఇంకా నేను చెప్పాలంటే ఇంకా పదం తిట్టినట్టు ఇంకా ఇవన్నీ ఇక్కడి నుంచి ఎందుకని రెచ్చగొట్టడం. ఈయనేం చుక్కలు చూపిస్తారు, వాళ్ళ అన్నగారే చుక్కలు చూపిస్తారు. అప్పుడు రాజకీయ నాయకత్వంలో ఉంది, కేంద్ర మంత్రిగా ఉండి హైదరాబాద్ యూటీగా పెట్టాలని మాట్లాడింది వాళ్ళ అన్నగారే కదా. తీయండి, స్టేట్మెంట్స్ తీయండి, అఫీషియల్గా ఇచ్చిన వీడియో రికార్డ్స్ని తీయండి. ఎవరికి చుక్కలు వాళ్ళ అన్నగారికి, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారికి చుక్కలు చూపించాను. తెలంగాణ నాయకత్వం మా కేసీఆర్ గారు నేను కోదండరామ్ గారు మానేసి నా అధికార హోదాలో పెట్టుకుంటే కన్వీనర్ కింద నేను చూపించేవారా? నాకు అర్థం కావట్లేదండి అసలు. మొన్న సభ మీరు అనుమతి ఇవ్వకపోవటం మాత్రం తప్పండి. జూన్ 2వ తారీఖున అంటే ప్రభుత్వం మరి ప్రభుత్వం ఇప్పుడు ఆయన వచ్చి ఇక్కడ ప్రొవకేషన్ చేస్తే మళ్ళీ ప్రభుత్వంకి ఇబ్బంది కదా. హాల్లో ఆయన బయట బహిరంగ సభ కూడా చివరికి ఆయన ఇంట్లో పెట్టుకున్నాడు కాదు, కన్వెన్షన్ సెంటర్లో ఒక హాల్లో తనకు లిమిటెడ్ వాళ్ళకి పెట్టుకున్నప్పుడు అనుమతి ఇవ్వాలి. అది ఆమె ఎక్కడికి బొంబాయిలో పెట్టుకోవచ్చు, ఢిల్లీలో పెట్టుకోవచ్చు, ఎక్కడ పెట్టుకోవచ్చు, అనుమతి. ఒక మాట చెప్పండి. ఆయన గడిచిన కొన్ని దశాబ్దాలుగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రి కాకముందు, ఎమ్మెల్యే కాకముందు హైదరాబాద్ ఉన్నారు. ఆయన పార్టీ ప్రారంభోత్సవం చేసుకున్నది హైదరాబాద్లోనే. ఆయన ఎవరు అభ్యంతరం చెప్పలేదు. కానీ ఆయన సంచలనమైన కామెంట్లు చేసి తెలంగాణ ఉద్ధరణ కంకణం కట్టుకున్నట్లు మాట్లాడి ప్రజలను అంటే భావోద్వేగాలను రెచ్చగొట్టి ఆ సభకు అనుమతి అంటే ఒక సంచలనం క్రియేట్ చేసి ప్రజల దృష్టి మళ్లించి ఒక రాజకీయం చేద్దామనేది మామూలుగా. జూన్ 2వ తారీఖు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే 11 రోజులు భోజనం చేయని నాయకుడు, ఎవరికి చెప్పుకోవాలన్నా బాధపడిన నాయకుడు, తెలంగాణ ప్రజల దిష్టి తగిలి కొబ్బరి చెట్లు ఏంటని చెప్పిన నాయకుడు, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున అంత వ్యతిరేకతతో ఉండి తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన నాయకుడు, రాష్ట్ర విభజన తీరు సరిగా లేదు అని చెప్పిన నాయకుడు. రాష్ట్ర విభజన జరిగిందా, విభజన తీరు సరిగ్గా లేదు, ఆ రోజు హామీలు రాలేదని నేను కూడా మాట్లాడతాను. దానికి సమాధానం చెప్తాను నేను. 2009 డిసెంబర్ 7వ తారీఖున అఖిలపక్ష సమావేశం జరిగింది. ఆనాడు తెలంగాణ బిల్లుకు అనుకూలంగా తీర్పిస్తే అభ్యంతరం లేదని సీమాంధ్ర నాయకులు చెప్పినరా లేదా? చిరంజీవి గారు, చంద్రబాబు నాయుడు అన్నాడు, చిరంజీవి అందరు అన్నారు. సామాజిక తెలంగాణ రికార్డు ఉంది సార్, రికార్డు ఉంది. ఇంకొక మాట డిసెంబర్ 23 ప్రకటన తర్వాత రాజీనామాలు అయిపోయిన తర్వాత శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటైంది. శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటై ఆ తర్వాత మళ్ళీ జీవోఎం వచ్చింది. ఆంధ్రప్రదేశ్కు ఏమేం కావాలని అడగాలన్నా, తెలంగాణ ప్రజలకు ఇష్టం లేని సమైక్య ఉద్యమం నడపాలన్నా ఏం చేయవలసి ఉంటప్పుడు? విజనరీ ఉన్న రాజకీయ నాయకులు, తమ ప్రాంత పట్ల ప్రేమ ఉన్న రాజకీయ నాయకులు ఏం చేయాలి? అమరావతి కొత్త రాజధాని కావాలి, కొత్త కంపెనీలు కావాలి, ఇక్కడ గ్రోత్ సెంటర్లు కావాలని అడగాలి, లేకపోతే కనుక సమైక్య ఉద్యమం అని చెప్పాలన్నా ఏం మాట్లాడాల్సిండ్రు వాళ్ళప్పుడు? బుచ్చన్ గారు శ్రీకృష్ణ కమిటీ రాష్ట్రంలో మొట్టమొదటిసారి అడుగుపెట్టి 1,27,000 అప్లికేషన్లో విజ్ఞాపనలు స్వీకరించిన తర్వాత సంప్రదింపులు రాష్ట్రంలో అడుగుపెట్టి లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో ప్రారంభించారు. ఎవరితో ప్రారంభించారు? నాతోనే కదా. మీరు బయట ఆ రోజు గట్టిగా నిలదీశారు కదా, మీ జర్నలిస్ట్ ఉండి అదే రోజు బయట చాలా గట్టిగా మాట్లాడారు. నాకు కొంచెం బాధ కలిగినా సరే తప్పు, మీ విధానం అది, వ్యక్తిగతాలు కాదు. చాలా గట్టిగా విధానం అంటే మీ ఆవేదన నేను అబ్సల్యూట్గా నేను చెప్తాను కదండి, నా మాటలు గుర్తున్నాయి ఇంకా మీకు. ఖచ్చితంగా ఆ రోజు బయటకు వచ్చిన తర్వాత మిగతా అందరూ ఉన్నారు తెలంగాణ, మీరు ఒక్కళ్ళే మాట్లాడారు గట్టిగా. సార్ డిఫరెంట్. నేను ఇప్పుడు ఆ రోజు గురించి ఈ రోజు గురించి వ్యక్తిగతంగా కాదండి. నేను ఆ రోజు ఏం చెప్పాను శ్రీకృష్ణ కమిటీకి, మీది ఇలా వస్తే ఇలాగా, లేని పక్షంలో విభజన జరిగితే ఏం ఉండాలని రాసి నేను జోగయ్య గారు తర్వాత వచ్చాం. జోగయ్య గారు, వసంత నాగేశ్వరరావు గారు, మూడోసారి వచ్చిన తర్వాత ఏపీ ఎన్జిఓ సంఘానికి గౌరవ సలహాదారుగా కూడా 3 సార్లు కలిసింది. సార్ డిపెండ్ నేనేమన్నానంటే అది మేము ప్రకటించాం, వీళ్ళేం మాట్లాడి తెలియదు. కానీ బాధ ఏంటంటే అమరవీరులకి
శ్రద్ధాంజలి ఘటించడానికి రానివ్వట్లేదని ఇది బాధ ఆయన్ని, ఎవరిది? తెలంగాణ అమరవీరులకి. పవన్ కళ్యాణ్. ఆ 12 ఏళ్ళు ఉన్నాడు, గన్ పార్కు ఎవరొద్దన్నారు ఆయనను? అది ఇష్యూ. అప్పుడు నేను ఒకటి అడిగాను, ఆ పార్టీ ముఖ్య నేతను కూడా కార్పొరేషన్ చైర్మన్ నేను అడిగాను, మీ అందరికీ ఎవరికన్నా జయాంధ్ర ఉద్యమంలో అమరులైన వాళ్ళకి స్థూపం ఎక్కడుందో తెలుసా? ఎప్పుడైనా జీవితంలో కళ్యాణ్ గారు అక్కడ చూశారా? సమైక్యాంధ్ర ఉద్యమంలో చనిపోయిన వాళ్ళ గురించి ఒక విగ్రహం ఉంది, ఎక్కడైనా వెళ్ళారు? ఆ విగ్రహం నేనే ఆవిష్కరించాను, ఒకటే విగ్రహం. జయాంధ్ర ఉద్యమం బూజు పట్టిపోయి అక్కడ అలా అయిపోయిందనే భావన జనంలో వస్తే కాదని చెప్పి నేను మేయర్ గారితో మాట్లాడి అఫీషియల్గా కూడా చేయించాలని మిగతా విగ్రహాలు దాన్ని చేయించి ఒక ఫంక్షన్ పెట్టి నేను ఎప్పుడైనా వెళ్ళి వస్తానండి. అది తెలంగాణలో ఎవరేమని అనుకోనివ్వండి, మెజార్టీ కేసీఆర్ గారికి మనం ఇష్టం ఇష్టపోయినా వెతికిన మాటల కన్నా ఎక్కువ మందికి 520 మంది 600 మంది 700 మంది ఎంతో మందికి అక్కడ గుర్తింపు వచ్చిందంటే బాలకృష్ణ అన్ని దెబ్బలు తిన్నాడు, 11 దెబ్బలు తిన్న బాలకృష్ణ కానీ ఇప్పుడు శ్రీకాంతాచారి తల్లి గారికి మొన్న గుర్తింపు ఇచ్చారు. లేట్ అయి ఉండొచ్చు, కాదంటలేదు. తన కోసం తన ప్రాంతం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల్ని గౌరవించిన ఏ జాతి కూడా బాగుపడిన దాఖలాలు లేకపోతే గౌరవించిన వాళ్ళు. వాళ్ళ కోస్తా రాయలసీమలో ఆ రోజు పొట్టి శ్రీరాములు అమరుడయ్యాడు, ఆత్మత్యాగం చేశాడు. ఆ కాల్పులు ఎంతోమంది చనిపోయారు, ఒక్కళ్ళకి శ్రద్ధాంజలి ఘటించారు. ఈయన అసలు ఎక్కడుందో తెలుసా? జయాంధ్ర ఉద్యమం చనిపోలేదు, వందలాది మంది ఏమేం చేశారు. అందుకని అంటున్నాను, నేను నా పుస్తకం ఇస్తాను, ఇదిగోండి. నేను నా పుస్తకాలు రాసిన దాంట్లో మీ దగ్గర ఉన్న పుస్తకం ఆంధ్ర ఉద్యమాల్లో, తెలంగాణ ఉద్యమాల్లో, మిగతా అన్ని ఉద్యమాల్లో అమరులైన వాళ్ళందరికీ నా పుస్తకం అంకితం ఇచ్చాను. నేను తెలుగు జాతి భావాల పరంగా ఆ రోజు ఏమనుకున్నాం, నేను ఇలాంటి నాయకులు మీటింగ్ పెడితే ఏం జరిగింది తెలుసా అండి? నేను కేసీఆర్ గారు కొండా లక్ష్మీబాబు దగ్గర కలిసి పనిచేసాం. ఎందుకంటే అందరూ ఉన్నారు, రామరాజు గారు అందరూ ఉన్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్కి వచ్చి కూడా ఇంత మూమెంట్లో ఆంధ్రప్రదేశ్కి వచ్చి మీటింగ్లో పాల్గొన్నారు. విడిపోతే ఏం కావాలి, ఆయన ఒక ఉదాత్తమైన ఆశతో ఉండేవారు. ఒక మంత్రి పదవి వదిలేసాడు 1969లో. ఆఖరికి 2 రాష్ట్రాల మధ్యన విద్వేషాలు రెచ్చగొడుతుంటే ఎప్పుడు జరగలేదు 50 సంవత్సరాలు. నేను ఇంటలెక్చువల్స్ సామాజిక సేవకులు మీటింగ్ పెడితే నా మీద మా ఎంపీ గారు విద్యార్థి నాయకులతో గుడ్లు పెట్టి చాలా అనుచితమైన భాషలో విమర్శించారు. ఆడవాడు నేను పెట్టాను. ఎందుకు పెట్టాను? ఆ రోజు కోదండరామ్ గారు వచ్చారు, టంకసాల అశోక్ గారు వచ్చారు, ప్రొఫెసర్ కనకదుర్గ గారు వచ్చారు, జయశంకర్ గారు వచ్చారు. ఆరోగ్యం బాగా జయశంకర్ గారు అంటే ఆయనకు అప్పుడే క్యాన్సర్ ప్రాబ్లం ఉందండి, అయినా వచ్చారు మీటింగ్ పెడితే. నేను ప్రొఫెసర్ కృష్ణమోహన్ రెడ్డి గారు వచ్చారు, ప్రొఫెసర్ సదాశివ రెడ్డి గారు, దళిత నాయకులు మా తరపు నుంచి పవర్ పాయింట్ చేసి ఏం చేయాలో చెప్పాను. నా మీద దుర్మార్గంగా చేసిన కోస్తా రాజ్యం కొంతమంది నీకెవరు అధికారించారు నాకు అద్దెగా వీళ్ళు. ఇప్పుడు జరిగేది ఏంటండి, ఆ రోజు కళ్యాణ్ బాబు గారి కోసం ఒక ఉద్యోగ నాయకుడు వెళ్ళాడు, ఏం చెప్పారని ఇక్కడ మాట్లాడకపోవచ్చు. అందుకని అసలు ఆంధ్రాలోని అమరవీరులకి అక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉండి కనీసం ఒకరోజు శ్రద్ధాంజలి వచ్చి ఘటించిన వ్యక్తి గత 20 సంవత్సరాల నుంచి తెలంగాణ అమరవీరులు కానీ ఆంధ్ర తమ ప్రాంతం కోసం పోవడం అందరికీ సాల్యూట్ చేయాల్సిందే. మనం ఇక్కడ ఎవరిని తగ్గించాలనో ఒకరిని ఆకాశానికి ఎత్తాలనో ఉద్దేశం కాదు. తెలంగాణ ఉద్యమ సందర్భంలోనే జరిగిన ఒక చర్చ, ప్రాంతాలుగా విడిపోయిన ప్రజలుగా కలిసి ఉండాలి. ఈ 12.5 ఏళ్ల కాలంలో ఆంధ్ర తెలంగాణ విభేదం లేదు. చిన్న వచ్చినా అది అసలు పెద్ద వచ్చినా కూడా లెక్కలేదు సార్, వరకు ఆగిపోయిందండి. ఎవరెవరు దాని క్షేత్రస్థాయిలో అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు చిన్న చితక పనులు చేసుకునే వాళ్ళు, తెలంగాణ నుంచి వచ్చినా పనులు చేసుకుని బతికే, రోజువారీ పని చేసుకొని బతికే వాళ్ళకు రాజకీయాలతో పెద్ద సంబంధం ఉండదు, వాళ్ళు పట్టించుకోరు. కానీ ఇక్కడ భాష పైన ఒక రకమైన దాడి, రాజకీయాల్లో అదో రకమైన, అంటే చిన్న చూపు. తెలంగాణలో ఎట్లా డెవలప్ అవ్వాలో తెలియదా? అభివృద్ధి చేద్దాం అనుకున్నప్పుడు అక్కడ ఓటాకు తీసేసుకొని హైదరాబాద్లో ఓటాకు చేసి పెట్టేసుకొని ఇక్కడ ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరొద్దన్నారు. కానీ జూన్ 2 నాడే ఎందుకు చేసినట్లు అనేది ఏమంటే రాజకీయ పార్టీ అనేక ఇది చేస్తూ ఉంటుంది. ఆయన రాజకీయంగా ఎదగడం కోసం ఏ విధంగా ఎమోషన్కి అటాచ్మెంట్ కోసం ఆయన ప్రయత్నిస్తుంటున్నారు. బహుశా ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు నడుచుకుంటున్నారు లేదో తెలియదండి. సరే, ఓకే. అది వాస్తవానికి ఆ వివాదం అంతా అయిపోయినది, సందర్భం వచ్చింది కాబట్టి మనం మాట్లాడుతుంది. వచ్చే 2 సంవత్సరాలు వస్తానంటే చూసుకోండి మీరు. ఆయన డెఫినెట్గా తెలంగాణలో ఆల్రెడీ పోటీ చేశారు. మన పోటీ కొత్త ఏం కాదు, కొత్త ఏం కాదు సార్. ఆయన పోటీ చేస్తూనే ఉన్నారు. కొత్తగా వచ్చినట్టు ఎందుకు చెప్తున్నారనేది మరి ఉత్తర భారతీయ జనతా పార్టీ ప్రకారం కొత్త ఏం కాదు. పవన్ కళ్యాణ్ ఆయన పార్టీ కేసీఆర్ గారు పెట్టుకోలేదా? ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ తోట చంద్రశేఖర్ అధ్యక్ష చేయలేదా? కేసీఆర్ గారు మహారాష్ట్రలో ఒరిస్సాలో మాజీ ముఖ్యమంత్రిని తీసుకొచ్చి దాంట్లో పార్టీ చేర్చుకోలేదా? నేను చెప్తున్నా అండి, ఎక్కడన్నా అంటే తెలంగాణ కోసం పుట్టి పార్టీ పేరు కూడా పెట్టుకుని దానికోసం జనసేన ఆంధ్రప్రదేశ్ గురించి అని పెట్టలా, ఆయన దేశవ్యాప్తంగా కూడా పెట్టుకోవచ్చు, అది వేరే సంగతి సార్. ఆయన ఇక్కడ పోటీ చేసి ఎవరు వద్దనట్టు లేరు, ఎవరు వద్దనలేరు కూడా, ఎవరు వద్దనలేరు కూడా, వద్దనలేరు. ఏ ప్రాంతంలో మనం నిలబడాలనుకున్నామో ఆ ప్రాంత ప్రజల పట్ల ప్రేమ ఉండాలి.
వారి సంస్కృతి పట్ల గౌరవం ఉండాలి. ఈ రెండు లేని వారు నిలబడగలరా? నిలబడలేరు, మంచిది కాదు. ఎక్కడున్నా సరే అక్కడ మనం గౌరవించాల్సిందే. పరస్పర గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి. రైట్ సార్. దట్స్ నేను ఖచ్చితంగా నేను ఇవాళ మహబూబ్నగర్కి వెళ్తే మీరు మహబూబ్నగర్ కనబడ్డారు, ఆదిలాబాద్ వెళ్తా, ఎందుకని ఇవాళ కూడా గౌరవిస్తారండి? ఒక్క మాట వాళ్ళు నేను ఎప్పుడు అన్నదమ్ములు ఉంటారు కదా, తమ్ముడు విడిపోవాలనుకుంటున్నాడు, ఉమ్మడి పని దాంట్లోంచి మాట ఎక్కువ అంటాడు, ఒక మాట అంటాడు, కలిసి ఉండాలనుకున్న వాడికి ఉదాత్తమైన అంటే అది తీసుకునే తత్వం ఉండాలి. అది నేను అనుకున్నాను ఆ రోజు. ఒకవేళ దురదృష్టం విడిపోయినా సరే మానసికంగా ప్రజలు కలిసి ఉండాలి. 13 కోట్ల ప్రజలకు అల్టిమేట్గా ప్రజలు కలిసి ఉన్నాయి సార్. ఇప్పుడు మనం ఈ పవన్ కళ్యాణ్ వ్యవహారం ఇట్లా అయిపోయిందో లేదో, ఇడుపు కాగితం సినిమా హీరోలంతా గడిచిన 60 సంవత్సరాలుగా సీమాంధ్ర వాళ్ళే ఉన్నారు. పర్టికులర్గా కృష్ణా గుంటూరు తీరసీమాంధ్ర అనుకున్నాం. తీరసీమాంధ్ర వాళ్ళు ఉన్నారు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే 1-2 సామాజిక వర్గాల హీరోలు. వాళ్ళు ఏ సినిమా తీసినా చూసినాం తెలంగాణలో. వాళ్ళు ఏ పేరు పెట్టినా ఏం అభ్యంతరం రాలేదు. ఇడుపు కాగితం అనే ఒక పేరు పట్ల ఎందుకు అంత అభ్యంతరం? ఎందుకు ఈ రచ్చ చేస్తున్నారు? ఎందుకు అంత చులకన భావన ఏమిటి? తెలుగు భాష సుసంపన్నమైంది ఎందుకో తెలుసా? అన్ని యాసలు, అన్ని పలుకుబడులు కలుపుకునే మన భాష ఇట్లా అయింది గొప్పగా. తేలినోళ్ళకు బాలశ అంటాం. అందువలన నేను ఒకటి చెప్తున్నానండి, తెలుగు భాష గొప్పతనం అందరి యాసల గొప్పతనమే మన భాష. ఏ ఒక్క యాసని ఒక్క భాషను తగ్గించిన కుదరదు. నేను ఆదిలాబాద్ వెళ్ళినా, భద్రాచలం వెళ్ళినా, చాలా విలేజ్లోకి వెళ్ళినా, లేదా మహబూబ్నగర్కి వెళ్ళినా, తెలంగాణ గ్రామాల్లో అచ్చ తెలుగు పదాలు ఇప్పుడు ఉర్దూతో ఉంటారు సార్. హైదరాబాద్లో ఎక్కువ జరుగుతూ ఉంటుంది, కానీ మరి కోస్తా రాయలసీమలో సంస్కృతంతో అయింది. ఇప్పుడు హిందీ భాష అనుకుంటే హిందీ భాష కూడా యూరోపియన్ ఇండో లాంగ్వేజ్. ఇంగ్లీష్ ఇదైతే యూరోపియన్. తెలుగు భాషలో కోస్తా తెలంగాణ రాయలసీమలో ఎన్ని ఫ్రెంచి, పారసీక, ఇంగ్లీషు అనేక పదాలు ఉన్నాయి, విముడ్చుకున్నాం మనం. అందువలన కానీ ఒక యాసని అవమానించడం అనేది దుర్మార్గం. ఏదో సర్కస్కి ఒకసారి పెడతాం కాదు, దాన్ని పదే ఆ దుర్మార్గం. దీన్ని మనం ఇంకో దాంతో కొలవలేం. అందువలన ఎవరు ఆ ఇడుపు కాగితం అనేది, ఇడుపు అనేది పట్టు విడుపులు మేము రోజు మాట్లాడతాం, అది తెలుగు పద్యాలం. కాగితం అనేది ఒక పనికిమాలిన వాడు అంటే 13.5 కోట్ల మందిలో పనికిమాలిన వాడు పోస్ట్ పెడితే దానికి ఎక్స్ట్రా కొద్ది రాసి అంతమించి ఎవరు లేరండి. దాన్ని ఇంత ఇష్యూ చేయాల్సిన అవసరం ఉందా? అదే క్వశ్చన్. అలాంటి పనికిమాలిన వాళ్ళు రాసిన పనికిమాలిన మాట తెలుగు భాష తెలుగు సంస్కృతి కానీ తెలుగు యొక్క చారిత్రాత్మక వారసత్వం కానీ వాళ్ళకి తెలవకుండా ఎవడో రాస్తే దానికి ఇంకో పనికిమాలినోడు ఇంకోటి మాట్లాడితే దాని మీద కులాల మీద, మతాల మీద, ఉపరాంతాల మీద విద్వేషం ఎందుకండి? నేను చెప్పింది నేను స్పష్టంగా చెప్తున్నాను. అతను చేసింది ఎవడు చేసినా ఎవడో గుర్తు పూర్వ పేర్లు అన్నాడు, ఒక సోషల్ మీడియాలో పెట్టాడు. ఎవడు సమ్మతించడు. 99.9 కోస్తా రాయలసీమ ప్రజలు ఎవరు సమ్మతించరు. ఇడుపు అనేది ఒక అద్భుతమైన పదజాలం. ఇంతకీ కొంతమంది అంటున్నారు దాన్ని సినిమా పబ్లిసిటీ కోసం చేస్తున్నారని. సినిమా తీసింది ఎవరు ఇంతకీ? బన్నీవాసు గారు. ఏ ఊరు? మా పాలకొల్లు. ఇంకొక సగం నిర్మాత ఎవరు? సుకుమార్ గారు, డైరెక్టర్ రాజోలు, ఈస్ట్ గోదావరి. వెనకమాల అల్లు అరవింద్ గారు. నేను అడుగుతున్నానండి, మిగతా టెక్నికల్ సిబ్బంది ఇష్యూ నేను చెప్తాను. ఒకవేళ సినిమా ప్రమోషన్ కోసం చేసిన అది కూడా కరెక్ట్ కాదండి. ఎందుకంటే వాళ్ళు మా జిల్లా నుంచి వచ్చి ఎందుకు చేస్తారు? రెండో విషయం ఏంటంటే, అసలు తెలుగు నేను ఎంత గౌరవిస్తానో, ఇప్పుడు ఇంత గొడవ చేసేవాళ్ళు హైదరాబాద్లో కొన్నాళ్ళ క్రితం. ఇప్పుడు మీరు గుజరాత్ వెళ్ళండి, మీరు గుజరాత్లో స్థిరపడి 20 ఏళ్ళు స్థిరపడ్డాను, మీ అబ్బాయి ఎవరన్నా గుజరాతీ అక్షరం నేర్చుకోకుండా పట్టభద్రుడు అయిపోవచ్చు? ఛాన్స్ లేదు. కనీసం భాషగా నేర్చుకోవాలి. అలాంటి తెలుగు భాషా దినోత్సవం మేము అందరం జరిపితే దశాబ్దాల పాటు జరిపాం మేము. ఆఖరికి ఆ రోజు మంత్రి గారు ఉంటే వెంకటేశ్వరరావు గారు దగ్గరికి వెళ్ళి, సార్ మీరందరూ ఈ ఒక్క ప్రభుత్వ ఉత్తర్వు 86 ఇస్తే ఇవాళ తెలంగాణ ఉత్తర్వు ఆధారంగా కనీసం ఒక భాషగానే ఎవరో ఒకళ్ళు నేర్చుకుని మొత్తం మీడియం కాదు ఒక భాషగానే పెడితే దాని మీద కొన్నాళ్ళ క్రితం ఉత్తర భారతీయ ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ సంబంధించి హిందీ వాళ్ళు గొడవ చేసి ఎందుకు నేర్చుకోవాలి తెలుగు అని మాట్లాడితే అప్పుడు ఎందుకు మాట్లాడేది వీళ్ళందరూ అడుగుతున్నాను. అటుగాని ఇటుగాని ఇప్పుడు వీళ్ళకి విషయం ఏంటంటే ఇది పెద్ద నేను గౌరవించాలి. రెండో సెకండ్ థర్డ్ నేను మీ అన్న దాంట్లో ఒక్క సెకండ్ కూడా నేను సందేహించను, ఒక్క మాట కూడా ఇప్పించను. ఒక యాసను వాళ్ళు అవమానిస్తే దుర్మార్గం అంటున్నాను. ఎక్కడ అవమానించినా దుర్మార్గం అంటున్నా, తప్పని కూడా అంటలేదు. కానీ
మనం మాట్లాడుకుని తెలంగాణ మనం 2 సార్లు మాట్లాడుకుని తెలంగాణ ₹1 కోటి బడ్జెట్ ఇచ్చి వాళ్ళకి 8,700 కోట్లు ఇచ్చి మోడీ గారు ఇక్కడ తెలంగాణ గడ్డ మీద కూర్చుని ఏం మీకు అంతకు ఇస్తే ఇంకా తక్కువ ఇస్తారన్నప్పుడు వాళ్ళు రెచ్చిపోయి ఈ సంవత్సరం కూడా అంత డబ్బులు ఇచ్చి తెలంగాణకు దారుణమైన అన్యాయం చేస్తుంటే ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నా. ఒక భాష వైపు ఆ ఉత్తర పాలకులు తొక్కేస్తున్నారు, హిందీ ఇంగ్లీష్ వైపు ఉపాధి కోసం ఆ భాషను చంపేస్తుంటే ఒక భాష ఇస్తే జాతి అస్తిత్వం చచ్చిపోతుంది కదా. ఎంత పలుకు ఇప్పుడు గోరటన వెంకన్న గారు ఎంతసేపు పల్లె కన్నీపడి దాని వస్తాడు, అందశ్రీ గారు మాయమైపోతున్నాం మేము ఆయన అత్యంత సన్నిహితమే కదా. ఆయన తీసుకెళ్ళి నేను కోస్తా జిల్లాలన్నా ఎక్కడన్నా నేను ఒకటి కావాలనుకుంటే కోస్తా జిల్లా మిగతా చోట్లకి వెళ్ళి మేము సన్మానించుకోలేదు వాళ్ళని. ఇప్పుడు గోడంజయ్ గారు అంత గొప్ప కవుల్ని నేను మాకు పరిచయమే కదా. మేము ఎందుకని అంత గొప్పగా మేము ఎందుకు చూస్తాం? తెలుగు జాతి గర్వించదగ్గ ఈ ప్రపంచంలో గొప్ప కవుల్లో వంగపండు గారికి నాయన కానీ ఒక జానపద సాహిత్యానికి మిగతాన్ని బతికించిన వాళ్ళండి గుండెలో పెట్టుకుని చూసుకుంటామండి మేము. విగ్రహం కూడా అక్కడ ఖచ్చితంగా అన్నారు కదా, గద్దర్ గారికి మాకు అనుబంధం ఉంది కదా. ఆ విగ్రహం ఖచ్చితంగా నేను వాళ్ళు గవర్నమెంట్ కానీ పెట్టించిపోతే ఈయనేదో మీద డెఫినెట్గా అక్కడ విగ్రహాలు వస్తాయి. కానీ సార్ ఒక మాట నేను మళ్ళీ చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ పొలిటికల్గా వ్యాఖ్యలు చేయడం వెనువెంటనే ఇడుపు కాగితం మీద చర్చ రాజకీయ భాషా సాంస్కృతిక అంశాలపైన టర్న్ అవుతూ ఉన్నది ఏమిటి అనేది ఒకటి సినిమా ఈ రెండు అనుకోకుండా జరిగినాయా? లేదు, పవన్ కళ్యాణ్ గారి విషయం అనుకోకుండా జరిగిందని అనుకోను. జూన్ 2వ తారీఖున ఎందుకు పెట్టారు ఏంటి, కానీ దాని మీద కౌంటర్ చేస్తా. నువ్వు అక్కడ రావడం తప్పు, కొంతమంది అనుచిత అబ్బాయికి బాగలేకపోతే వెళ్ళి డబ్బులు ఇవ్వటం కూడా తప్పనే విధంగా, అంటే కొంతమంది దుర్మార్గంగా బూతులు తిడతా కాదండి. ఒక్కళ్ళు చేస్తే మరి మిగతా వాళ్ళు స్పందించారు కాదు కదా. ఎవడో పని మాట్లాడు ఆడికి భాష అతని భాష కూడా తెలియదు. అది తెలుగు, వీళ్ళు ఎప్పుడైనా తెలుగు భాషోద్యమంలో ఉన్నారా? నాకు ఎప్పుడు కనపడలేదండి. వీళ్ళు తెలుగు భాషోద్యమం మేము ఉన్నాం. నిన్న రమణాచారి గారు కనపడ్డారు, మనందరం చాలా గొప్ప. నేను నందిని సిద్ధారెడ్డి గారు తెలుగు భాష నేను ఆయన విధానం అండ్ భాష కోసం నిలబడ్డ మనుషులు ఉన్నారు. రెస్పెక్ట్ ఆల్ ఆఫ్ దెమ్ అండి. ఎందుకు నేను రెస్పెక్ట్? ఎవడో కవి అంట ఏదో మనవాద కవి ఏదో మాట్లాడాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఆంధ్రులందరినీ పదవి ఎందుకంటే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం కదా. కాళేజీ నారాయణరావు గారు ఎవరైనా మహారాష్ట్రని కదా, తల్లి కన్నడగా కదా. ఆయన ఏమన్నాడు, అన్ని భాషలు నేర్పి ఆంధ్రంబు రాదని సకిలించు ఆంధ్ర చావు ఎందుకని తెలంగాణలో తెలుగు వాళ్ళ గురించి మాట్లాడాడు కదా, మాట్లాడలేదు కదా. ఆంధ్రుడు ఎందుకని ఉపమానం అండి కాదు. సురవణ ప్రతాప్ రెడ్డి గారు రాసింది ఏంటి? ఆంధ్రుల సాంఘిక చరిత్ర కదా. చెన్నై నుంచి సిరోంచి అహిం వరకు ఇక్కడి నుంచి మొత్తం ఆంధ్ర సాంఘిక చరిత్ర అంతా మార్చలేదు కదా. శ్రీ మదాంధ్ర భాగవతం రాసింది పోతనే కదా. ఎస్, ఆదిగా పోతనే అనుకోండి. నేను అంటున్నా మనం 4-5 భాగాలకు విడిపోయాం, రాష్ట్రాలు విడిపోయాం. తెలుగు 13 కోట్ల మంది ఇవాళ మానసికంగా కలిసి ఉండాలి కొట్టుకున్నా కదా. నేను అడుగుతున్నాను, వీళ్ళందరూ ఈ మన దేశాన్ని స్వతంత్రం వచ్చినప్పుడు దేశంలో 2వ పెద్ద భాష తెలుగు, తెలుసు కదా మీకు. మాట్లాడేది ఇవాళ 4వ భాష పడిపోయింది దీనివల్లే కదా. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మాకు అన్యాయం జరుగుతుంది, వాటర్ రిసోర్సెస్లో మిగులు జలాలు పనిచేశారని అఫిడవిట్ వేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సపోర్ట్ చేసింది ఎస్ అని. దీంతో కేంద్ర ప్రభుత్వం ఇళ్ళు కొట్టుకు సావాలని చెప్పి ఆ రోజు వదిలేసి వాళ్ళు మనకు కొట్లాట్లు పెట్టి వాళ్ళు డేరింగ్ ఇళ్ళు మనం దెబ్బలాడుకుంటామని చెప్పి ట్రిబ్యునల్లో కూడా వెళ్ళి తెలంగాణకు ఆంధ్రాకి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం చేస్తే దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? ఒక భాష చచ్చిపోతుంటే ఒక నేషనల్ ప్రాజెక్ట్ ఇవ్వకపోతే దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? మేము మాట్లాడుతున్నాం కదా. ₹1 కోటి డబ్బు ఇస్తే మీరు ఎంతమంది చూశారు? మీరు 50,000 మంది చూసుంటారు. ఎందుకు స్పందించలేదు? నేను మాట్లాడే కదా. తెలంగాణ, కోస్తా, రాయలసీమ మన భౌగోళికంగా ఎలాగైనా ఉండొచ్చు, మానసికంగా ప్రజలు ఒక్కళ్ళగా ఉండాలి కదా. కేంద్రం మీద పోరాటంలో మాత్రం ముందుకు రావట్లేదు. కోస్తా వాళ్ళ మీద, రాయలసీమ మీద ఒక వ్యక్తులు మాట్లాడుతున్నారు. ఒక శక్తి మాట్లాడితే గట్టిగా వ్యతిరేకించాలి. వాళ్ళు మాట్లాడిన నిర్బంధం ఖండిస్తున్నారు. అప్పుడు కేసీఆర్ గారు ఎంతకన్నా 100 రెట్లు ఎక్కువ మాట్లాడారు. తప్పు కాదండి అది. బూతులు మాట్లాడలేదా? కానీ ఒక మాట ఏంటంటే, పవన్ కళ్యాణ్ వరంగల్ వెళ్ళిపోయి అక్కడ సాయం చేయడాన్ని హర్షించాలి. అది మానవత్వం. కొండగట్టు స్వామికి తిరుపతి దేవస్థానం ఆయన ఇప్పించిన దాంట్లో చైర్మన్ గారు, మంత్రులు గారు, ఆయన లెటర్ కూడా పనిచేసింది. ఒకటి సార్, వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తాం. మంత్రి గారు, చైర్మన్ గారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సొంత డబ్బులు ఇచ్చిండ్రా లేదా టీటీడీతో ఇప్పించిండ్రా అదంతా అనవసరం. మనకు పవన్ కళ్యాణ్ దేవుని దగ్గరికి వెళ్ళిండు, ఆయన మొక్కు చెల్లించుకున్నాడు, చేయడం గొప్ప విషయం. మనం హర్షించవలసింది. సాటి తెలుగు వారిగా దాన్ని హర్షిస్తాం. వరంగల్కి వెళ్ళడం, అబ్బాయిని పరామర్శించడం గొప్ప మానవత్వం ఉన్నట్టు, అందులో అభ్యంతరం లేదు. ఆయన అది తప్పు పడితే కనుక దాని మించిన దాని మీద గొడవలు జరిగింది, అన్యాయం. అది తప్పది. దాని మీద పేరు పెట్టి ఆంధ్ర చాలా మంది చేస్తే ఇప్పుడు అక్కడ గొడవ జరిగింది. ఎందుకంటే రాజకీయ దురుద్దేశాలతో జరుగుతున్నాను. నేను అదే చెప్తున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అక్కడ సాయం చేయడానికి తప్పొట్టడం చాలా తప్పది. అట్లా చేయకూడదు. బూతులు తిట్టారండి, అది తప్పు, దుర్మార్గం. 100 మంది దుర్మార్గం. అది అలాంటప్పుడు ముగ్గురు దుర్మార్గం, నీచత్వం. కానీ ఇదే సందర్భంలో నేను చెప్తున్నాను, అది దుర్మార్గం. అది ఒక సాటి మనిషిగా స్పందించే గొప్ప లక్షణం, అది కాదనేది లేదు. కానీ
ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాలపైన మాట్లాడడం ప్రారంభమైందో ఆయనను ఖండించిన తర్వాత ఈవెందో ఇడుపు కాయిదం విషయంలో నీచమైన భాష ఎన్నడూ తెలంగాణ రాజకీయాలలో ఇంత ఇంత నీచమైన భాష లేదు. ఎవరు మాట్లాడారు ఎక్కువ? సోషల్ మీడియాలో కామెంట్లు చూడండి. ఏమి అది అంటే మీరు చెప్పండి. ఒక కొత్త కల్చర్ దిగుమతి అవుతున్నట్లు ఒక ఆందోళన తెలంగాణలో ఆందోళన ఉన్నది. ఏమంటే కొత్త కల్చర్. నేను ఆంధ్ర ఉద్యమంలో ఇప్పుడు ఒక కవి గారు రాసిన భాష మీ జనాంగాలని రాజమండ్రిలో కట్టుకోండి ఇంకా అసహ్యంగా రాసిన పుస్తకం పబ్లిష్ చేసి సింగటి కథలు దాంట్లో చాలా దారుణంగా రాశారండి. నేను ఏమనుకున్నానంటే ఆ రోజు బయట ఆవేశంలో అది మాయకూడదు, చాలా దారుణంగా అవమానించారు, బూతులు తిట్టారు. తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాకముందే ఆ తర్వాత కేసీఆర్ గారు మనం ఇక్కడ ఉచ్చరించిన భాష పద్యాలను మొత్తం ఒక వ్యక్తిని ఇప్పుడు కేసీఆర్ గారిని అన్నారా కళ్యాణ్ గారిని అన్నారా డిఫరెంట్ ఒక చాలా చేశారు. నేను చెప్తున్నానండి అది. కానీ ఆ రోజు ఏంటంటే ఒక ఆవేశంలో ఉండటం వేరు. ఆ తర్వాత కూడా కొంతకండి నేను ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు రాసిందని మన సీరియస్గా ఒక జాతి కానీ ఇంకోటండి దొంగ ఐడీలు పెట్టుకుని తిట్టే వాళ్ళు కూడా ఉంటారు కావాలని రెచ్చగొట్టడానికి. అంటే ప్రజలను ఎందుకు డిస్టర్బ్ చేయడము? నేను అదే మీతో అడుగుతున్నాను. ఎందుకంటే ఇవాళ తెలంగాణ కోస్తా రాయలసీమ ఏదన్నా కలిసి మన ప్రాంతీయ ఉపప్రాంతీయ నాకు మొత్తం తెలుగు జాతి మొత్తం కావాలన్నా దానికి తిట్టారు కూడా. మనం చెప్పాను కదండి నన్ను ఎంత దారుణంగా ఒక సమావేశం పెట్టి కొండా లక్ష్మణ్ బాబుజీ గారిని కలిస్తే తప్ప అది ఎంత బాధపడ్డాను ఆ రోజు. నేను ఒక విషయం సార్, మీరు అంటే ఎటో ఒకటి హీరో ఉండాలి, హీరో ఉండాల్సిన యూట్యూబ్లో వీడియోలు గోదావరి జిల్లాల యాస విపరీతమైన ఫ్యాన్స్ తెలంగాణలో చాలా అద్భుతంగా ఉంటుంది, వినడానికి చాలా అద్భుతంగా ఉంది, వెటకారం భాషలో ఉంది, ప్రశంసలు ఉన్నాయి. ఇక్కడ రాయలసీమ మాట్లాడే భాష మీద, శ్రీకాకుళం విజయనగరం భాష మీద చాలా అద్భుతంగా ఉంటుంది, వాళ్ళ యాస ఒక రకమైన ఉచ్చారణ ఉంటుందని దాన్ని గౌరవిస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు. కానీ అలింగనం ఆత్మీయత ఉంది తెలంగాణలో. ఈ భాష పద్యాలం తెలంగాణ రాయలసీమ ఒక ఎవరినన్నా ఒక అన్న అంటే తన పెద్దరికంతో పాటు తన కుటుంబంలో సభ్యుడిగా ఓన్ చేసుకోవడం కదా. ఎందుకు అంటే ఎవరు రాసినా ఇంత నీచానికి దిగజారి సోషల్ మీడియాలో కామెంట్లు, ఇది అబ్సల్యూట్లీ నాన్ సెన్స్. ఇంకా చెత్తవాడు ఉంటే దానికి వాడాల్సింది దుర్మార్గం అండి. ఇది నాకు రెండు కాను వస్తున్నాయి. ఇది ఒక రాజకీయమైనగా ఎవరన్నా వెనకమాల ఉండి చేయిస్తున్నారని ఎవరో ఇద్దరు ముగ్గురు పెట్టిన దాన్ని ఒక చెత్త కామెంట్లు, దరిద్రపు కామెంట్లని అది ఎవడో సంబంధం లేని ఎవడో అసలు ఎవరో తెలియదండి. రాష్ట్ర స్థాయిలో ఎవరో మనిషి తెలియని వాడు ఎవడో ఇప్పుడు మీకు అద్భుతం ఉంటుంది పెట్టిన దాని మీద అంత దాన్ని అవుట్ రేట్కి 99.9% ఖండిస్తారు. ఇడుపు కాగితం అనేది పార్సీ అంటే అనేక పార్సీ పదాలు ఉన్నాయి, తెలుగులో కోస్తా రాయలసీమలో కూడా ఉన్నాయి, ఫ్రెంచ్ పదాలు ఉన్నాయి. అక్కడేమో కూడు బువ్వ అంటాం కదండి. బువ్వ అనేది తెలుగు పదం, కూడు అనేది తెలుగు పదం, భోజనం అనేది సంస్కృత పదం. భోజనం మన భాష. మనం ఎన్ని గ్రామాలు వెళ్తే మీకు మన శ్రీకాకుళం వెళ్తే ఊళ్ళు కట్టుకోవాల్సిన బోర్డర్ గ్రామానికి వెళ్ళాను ఎప్పుడో మీటింగ్ ఉండితే అచ్చ తెలుగు పదాలు దొరికినాయి. రాసుకోండి అన్న. అరే మనకు ఒరిజినల్ పదాలు ఇక్కడ అంటే అసలైన పదాలు ఉన్నాయని చెప్పి. అందుకని తెలుగు భాష ఉద్యమంతో దశాబ్దాలుగా నేను ఉద్యమంలో ఉన్నాను. నేను తెలుగు భాష ఇప్పుడు ఉపాధ్యక్షులుగా ఉన్నాను, కార్యదర్శులు ఉన్నాము. ఒక భాష ఇస్తే జాతి ఇస్తుంది. ఇప్పుడు మా భాష ఒకటే ఉంటుంది కదండి. ఇప్పుడు ఇంగ్లీష్ ఉంది, ఇంగ్లీష్ ప్రపంచం అంతా ఒకటే భాష కదా. హిందీ ఉంది, హిందీ వాళ్ళు తగులు పడతారు యాసల కోసం. నాది మధ్యప్రదేశ్ భాషే లేదా నాది ఉత్తరప్రదేశ్ భాష అనరు, హిందీ అని అంటారు. మీ ఉర్దూని అంటారు. తమిళనాడు కొంగనాడు మంచి విభేదాలు ఉన్నాయి. అయినా ఎక్కడా లేదు. ఇక్కడ నా భాషని మా యాసని భాష అంటారు ఏంటండి? ఒక యాసని భాష ఏంటండి? అంటే ఆల్రెడీ మనం 13 కోట్ల మంది ఉన్నవాళ్ళు మొక్క చెక్కలు అయిపోయాం. తిరిగి నిలబెట్టుకోవాలి. తెలుగు కన్నడ ఒకటే లిపి కదా. కొంతమంది మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళు మాట్లాడడానికి అర్థం ఉందండి? తెలుగు భాషలో ఉన్న మూల లిపిలోంచి పల్లవ లిపిలోంచి 4 దేశాలకు లిపి ఇచ్చారంటాం. ఈ 2 దేశాలకు జాతీయ పతాకాలు ఇచ్చాం, 8 రాష్ట్రాలను పరిపాలించాం, అనేక దేశాలు వియత్నాం నుంచి అనేక దేశాలను పరిపాలించాం. తెలుగు జాతి తెలుగువారు. అవును, తెలుగు వాళ్ళే. మనం కాకుండా మరి ఇప్పుడు కోట్లింగాలు ముఖ్యమా, ప్రతిష్టాలు ముఖ్యమా, లేదా అమరావతి ముఖ్యమా అన్న ఆంధ్ర శాతవాహనులు కోట్లింగాలే ముఖ్యమని కూడా నాకేమో అమరావతికి దీనికి నేను డేట్ లేకపోతే అమరావతిలో పరిపాలించారు, కోట్లింగాల్లో పరిపాలించారు. కోట్లింగాల ముందు అమరావతి ఆంధ్ర శాతవాహనులు మగధ సామ్రాజ్యాన్ని జయించిన వాళ్ళు గొప్పతనంగా మనం భావించాలి తప్పితే ఇంత గొడవపడి ఆ మగధాల చేతుల్లో లేకపోతే ఇంకొకరి చేతుల్లో వాళ్ళు ఎందుకు హీనపరచబడుతున్నాం? మళ్ళీ మనకు తప్పులు ఎందుకు పెడుతున్నారు? ఇవాళ తెలంగాణకు దారుణ అన్యాయం జరుగుతుంటే ఎందుకు దాని మీద ఇప్పుడు మాట్లాడట్లేదు? ₹1 పెంచి 2025 బడ్జెట్లో రైల్వే బడ్జెట్ ₹1 పెంచి ప్రధానమంత్రి వచ్చి ఇక్కడ సభలో నుంచి ఎటకారం చేస్తే ముఖ్యమంత్రి స్పందించలేదు గట్టిగా. పచ్చాబద్దాలు చెప్పారు కేంద్రం. ఎందుకు ముఖ్యమంత్రి స్పందించలేదు మీరు అనుకుంటున్నారు? ఏమైందో నేను పంపించాను ఆయన సమాచారం. ఎవరికి? ముఖ్యమంత్రికా? ఎస్, గౌరవ ముఖ్యమంత్రి గారికి సమాచారం అంటే మీ సందేహాలను వ్యక్తం చేస్తూ. సందేహాలు కాదు,
మోడీ గారు మాట్లాడింది పచ్చాబద్ధం. తెలంగాణకి నమ్మద్రోహం చేసిన విషయం నేను చేయాలి. ఇవాళ గౌరవ మంత్రులు గారు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు. నేను అడుగుతా ఉన్నాను, కిషన్ రెడ్డి గారు, గౌరవ బండి సంజయ్ గారు, నేను అడుగుతున్నాను, నేను చెప్పింది నిజం కాదు, వెరిఫై చేయండి, ఛాలెంజ్ చేస్తున్నాను. తెలంగాణకి 2025లో కోటి రూపాయల బడ్జెట్, 5,336 కోట్ల రూపాయలు ఇచ్చి ఆ రాష్ట్రానికి, వాళ్ళ గుజరాత్ రాష్ట్రానికి 8,417 కోట్లు పెంచుకున్నారు, 8,000 రెట్లు పెంచుకున్నారు. ఇది రికార్డ్ బడ్జెట్ అని మీరు పేపర్లో ఇస్తారా? రైల్వే పెద్ద గుమస్తా జీఎం గారిని పిలిచి రికార్డ్ బడ్జెట్ అని మీరు పేపర్లో ఇస్తారా? రాష్ట్రానికి అన్యాయం జరిగితే మీరందరూ ఇలాగ ఇక ప్రతిపక్షాలు పట్టుకోలేదు, వాళ్ళు కోస్తా రాయలసీమలో తెలంగాణ గొడవపడతాను రెచ్చిపోయి ఈ సంవత్సరం 117 కోట్లు పెంచి వాళ్ళకేమో రైల్వే ఈ 3 సంవత్సరాల్లో వాళ్ళు వేసుకున్న ముద్దులు రైల్వేతో కలిపి ఒక్క రాష్ట్రానికి 60-70 వేల కోట్లు ఇస్తే, తెలంగాణకు 10,000 కోట్లు ఇస్తే మోడీ గారు వచ్చి మా గుజరాత్ డబ్బులు అడిగితే మీకు అయిపోతాయని ముఖ్యమంత్రి మాట్లాడలేదు. ప్రతిపక్షాలకు ఏమైంది? ఉద్యమకారులకు ఏమైంది? కోస్తాలో ఆంధ్ర ఇప్పుడు ఈ మాట్లాడిన ఎవరన్నా ప్రత్యేక హోదా గురించి మాట్లాడారా? యువతరం భవిష్యత్తుకు కామెంట్ పెట్టారు. ఇడుపుకాయ వీళ్ళకి ఏంటంటే పని నాకు అర్థం కాదు. వీళ్ళు ఎవరైనా కోస్తా రాయలసీమలో బిడ్డలు అన్యాయం అయిపోతున్నారు, చనిపోయారు, మునుకోట్లు లాంటి వాళ్ళు ఆత్మత్యాగం చేసి చనిపోయారు. ప్రతి ఒక్క కామెంట్ పెట్టారా వీళ్ళకి? పరిమళాళ్ళు వీళ్ళు ఒక్క కామెంట్ పెట్టారా? అసలు తెలంగాణలో కనీసం గౌరవిస్తున్నారండి అమరవీరుల్ని. వీళ్ళు ఒక్క కామెంట్ ఉన్నారా? హోదా వస్తే నీ భౌతికులు బాగుపడతారా బాబు అని చెప్పి మేము పెట్టుకుంటే దాని గురించి ముందుకు రారండి. ఒక్కొక్కళ్ళు ఒక రాష్ట్రం మీద ఒక దాని మీద హేళకోళం చేస్తారా? అది కూడా తప్పేనంటాగా నేను. ఒక అమరవీరులకు వెళ్ళి ఒక అర్పించారా ఎక్కడన్నా సరే? కనీసం శ్రద్ధాంజలి ఒక పోస్ట్ ఉందా? రైట్ సార్, ఈ 2.5 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉంది? నాకు నేను రాజకీయాల్లోకి వచ్చింది అనుకోద్దు, నేను ఎప్పుడు ఇష్టపడలేదు ఏ రాజకీయాల్లో. ఎన్ని ముక్కలైనా తెలుగు జాతి గొప్పగా మీకు ప్రాధాన్యత ఉంటుంది. మానవీయత, తెలుగు జాతి అభ్యున్నతే నా ప్రాధాన్యత. మొదటి నుంచి మాట అంటున్నారు. నా దేశాన్ని ద్రోహం అంటే వాళ్ళు అనుకోనండి. దేశం ముఖ్యం అంటే నాకు మానవీయత, తెలుగు జాతే ప్రథమ ప్రాధాన్యత, తర్వాత దేశం బాగుంటుంది. అర్థమైంది. మీరు తెలుగు జాతి, తెలుగు భాష మీద మొదటి నుంచి మాట్లాడుతాను. ఎప్పుడు మాట్లాడినా నిలబడ్డాను, ఎన్ని బాధలు పట్టినా, అటు ఇటు అవమానాలు ఎదుర్కొన్నా నిలబడ్డాను. నువ్వు అటుగానే కేసీఆర్, రాజగోపాల్ ఎందుకు ఉండాలని స్వతంత్రం నిలబడ్డాం. ఈ రోజు వరకు కేసీఆర్ గారితో నేను మాట్లాడలేదు. చర్చల్లో చాలాసార్లు మాట్లాడుకున్నాము కానీ టీవీ చర్చలు ఏ రోజు కూడా కలవలేదు. కొండా లక్ష్మణబాబు గారు కలిశాను, కోదండరామ్ గారు, జయశంకర్ గారు చనిపోయినప్పుడు నేను పొత్తూరు వెంకటేశ్వర, డాక్టర్ కిషన్ గారు చాలా గొప్ప వ్యక్తి అయినండి. డాక్టర్ కిషన్ గారిని పాత తెలంగాణ ఉద్యమం ఉండేవారు. ఆయన ప్రణయ్ భాస్కర్ రాల రిలేషన్. మేము వరంగల్ వెళ్ళాం. చనిపోయినప్పుడు ఆయన డెడ్ బాడీ దగ్గర నేనున్నాను. మేము అందరం ఉన్నాం, శ్రద్ధాలను గడిచాం. మేము వెనక్కి వస్తుంటే భువనగిరిలో కేసీఆర్ గారు ఎదురుపడ్డారు, అంటే కార్లో వెళ్ళిపోతున్నారు. అందుకని ఒక ప్రాంత అస్తిత్వాన్ని నేను తప్పు మాట్లాడదంట. ప్రాంత అస్తిత్వం విడిపోవడం కూడా డిఫరెంట్ తప్పు. ఉమ్మడి కుటుంబం విడిపోతారు, తిట్టుకుండా విడిపోదామంట. తిట్లు వద్దు, ఎందుకంటే ఎవరైనా ఎవరెక్కడ ఒకటి సార్ భావోద్వేగం దేని కాదు. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ఇవాళ అమరాబాద్ దగ్గర పర్యావరణ కింద కొంతమందితో మాట్లాడాను. పర్యావరణ విధ్వంసం జరుగుతా యురేనియం దాని మీద వస్తుంటే, అలాగే తెలంగాణకు ఒక జాతి ప్రాజెక్ట్ లేదు. గత 12 సంవత్సరాల నుంచి బడ్జెట్ మీద బడ్జెట్ మోసం. దీని గురించి ఎందుకు మాట్లాడలేదు? ఇంత భావోద్వేగం ఎందుకు రావట్లేదు? నేను మాట్లాడుతున్నాను కదా, ఢిల్లీలో కూడా తెలంగాణకు కూడా అన్యాయం జరుగుతుంది మాట్లాడుతున్నాను కదా. తెలంగాణ నాయకులు మనం సింగరేణి కాలేజీలో గుమా వ్యాపారులు పరం చేద్దామని మాట్లాడుతున్నాం కదా. మన భూగర్భంలోని సంపద. నేను ఇంకోటి మాట్లాడుతున్నాను, మర్చిపోయి మీరు ప్లీజ్ గో త్రూ ఆల్ మై రికార్డ్ ఇన్ రాజమండ్రి, కాకినాడ, విజయవాడ, గుంటూరు. నేను గ్యాస్ నా మీద ఎంత ట్రోల్ చేసేది తెలుసా? మన భూగర్భంలో గ్యాస్ వస్తుంది కాబట్టి ప్రతి వంటింటికి 200 రూపాయలు చొప్పున, పాతం 100 రూపాయలు. అప్పుడు రాజశేఖర్ తీర్మానం పాస్ చేశారు. కేంద్రం ఇచ్చిన తర్వాత, తెలంగాణకి ఇచ్చిన తర్వాత బయటికి ఇవ్వాలి. అలా ఆదిలాబాద్ ఎన్ని కనెక్షన్ ఉన్నాయి, శ్రీకాకుళం, గుంటూరు, లేకపోతే అనంతపురంలో ఎన్ని ఉన్నాయి, మహబూబ్లో ఎన్ని ఉన్నాయని అడిగాను. తెలంగాణకి ఎందుకు ఇవ్వాలన్నా? నేను తెలుగు జాతి మన ఆంధ్రప్రదేశ్ ముందు ఇవ్వండి, ఇంకా బోల్డ్ అంత ఉంది. తెలంగాణకి ఇచ్చిన తర్వాత ఇంటింటికి 200. నేను గ్యాస్ ఖచ్చితంగా ఉద్యమం నేను చెప్తున్నా మొదలు పెట్టబోయేది శ్రీకాకుళం నుంచి. అక్కడ మార్వాల కంపెనీలు వేసుకుంటున్నారు. ఎందుకు వాడు తెలంగాణ అక్కడికక్కడ ఒరిస్సా తీసుకెళ్లి పాలాబేటకి ఇచ్చినప్పుడు మా 50% రాయల్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినప్పుడు, 50% అక్కడ ప్రాఫిట్ గ్యాస్ వచ్చినప్పుడు తెలంగాణకి ఇవ్వాలి. పెట్రోల్ ఏమో తీసుకెళ్ళి ఇతరాలు కలుపుతున్నారు. మా పెట్రోల్ వెహికల్స్లో దాంట్లో కన్వర్షన్ కిట్ వేసుకుంటే 20 రూపాయలకి ఇవ్వాలండి. 180 రూపాయలకి ఎందుకు అమ్మాలి? సిఎన్జి ఎందుకు అమ్మాలి? మా భూగర్భంలో తవ్వుకుంటున్నారు. అలాగే ఉండాలి. నేను దాని గురించి చేశారు ఆంధ్రప్రదేశ్. నేను నిజం నిలబడి ఉన్నానండి. ఎన్ని బాధలు, ఎన్ని అవమానాలు నిలబడి ఉన్నా. మీరు అనేది ప్రజలకు వాస్తవంగా సర్వీస్ చేయండి, రాజకీయాలు వద్దని మీరు డెఫినెట్గా అండి. ఇక్కడికి మనం పాయింట్కి వద్దాం. ఇక సరే, కల్చరల్గా, రాజకీయంగా తెలంగాణ వచ్చే 2 విషయాలు అవి. కూటమి ప్రభుత్వం, నేను కూటమి ప్రభుత్వం అంటే మీకు వాళ్ళు అచీవ్ అవుతున్నారా? 2 సంవత్సరాలు అయ్యింది. ఇక్కడి మీద 6 నెలలు ఆలస్యం కదా. ఇక్కడ 2.5 అయింది. ఇక్కడ అక్కడ 2 సంవత్సరాలు అయింది. ఇవాళ ఇక్కడ ఎట్టుంది, అక్కడ ఎట్టుంది? తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో చాలా అసంతృప్తి ఉంది.
మీరు మహబూబ్నగర్కి వెళ్తే లేదా ఎక్కడికైనా వెళ్ళండి, నేను గోదావరి జిల్లాతో కంపేర్ చేస్తే దళితులకి గోదావరి జిల్లాలో 1% 2% భూమి లేదండి. తెలంగాణలో తాడిపీత వర్గాలు దళిత వర్గాలకి భూమిని వాళ్ళు ఎక్కువ అమ్ముకోలేదు. ఒక చోట అమ్మినా ఇంకో చోట భూమిని నమ్ముకున్నారు. ఇవాళ తర్వాత ఏమైందంటే భూమి రేట్లు భయంకరంగా పెరిగినాయి. 2012 నుంచి అలా పెరుగుతా పీక్స్కి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్హెరెంట్గా దేశవ్యాప్తంగా కూడా మిగతా చోట్ల భూమి రేట్లు తగ్గిపోయినాయి బాగా. ఊళ్ళల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు ఒక చిన్న భూమి అమ్ముకొని పిల్లవాడిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా చదివించే స్టేజ్కి వెళ్ళారు. ఇప్పుడు అది ఇంపాక్ట్ అంటే వాళ్ళు తెలియదు కదా, వాళ్ళ ఊళ్ళో వాళ్ళు చూస్తుందంటే బాగా తెలంగాణ ప్రభుత్వం అని అనుకుంటూ ఉంటారు. అందుకని తెలంగాణలో ఏమైందంటే ఇంపాక్ట్ చాలా జిల్లాల్లో అది ప్రపంచవ్యాప్తంగా వచ్చిన సమస్య. అది పట్టించుకోరు. మీకు గ్యాస్ రేట్ అంటే మీరు ఉల్లిపాయల రేటు పెరిగిందంటే రాష్ట్ర ప్రభుత్వం మీద ఎఫెక్ట్ పడుతుంది. ప్రపంచం ఇంపాక్ట్ రైట్గా అడిగేది స్థానిక ప్రభుత్వం ఎమ్మెల్యేని నిలదీస్తారు. నేనేం చేస్తాము మోడీని అడగండి అంటే అది వేరండి. అందువలన అదొక ఇంపాక్ట్ అనేది ఎక్కువ మైనస్ పాయింట్స్ చూపిస్తుంది. రెండోది వాళ్ళు హామీలు ఏదైతే అమలు చేశారో ఇప్పుడు ఆయన వెంటనే డిసెంబర్ 7వ తారీఖున అధికారం రాగానే డిసెంబర్ 10వ తారీఖున ఫ్రీ బస్ స్కీమ్ పెట్టారు, చూశారు మీరు. అలాగే మిగతాది ఇప్పుడు పింఛన్ కానీ మిగతాది బంగారం వి హనుమంతరావు గారు ఏమైనా చూశారు. దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకపోయినా కొంత అసంతృప్తి గ్రామీణ ప్రాంతాల్లో గట్టిగా ఉంది. నగరాల్లో ఇప్పుడు అక్కడ బీజేపీ కూడా నగరాల్లో ప్రభావం కొన్ని చోట్ల ఉండటం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం ఉండొచ్చు ప్రస్తుత పరిస్థితుల్లో. నెంబర్ ఆఫ్ అంటే ఇష్యూస్ టీఆర్ఎస్కి కొలేదు, టీఆర్ఎస్కి ఉంటుంది, బీజేపీ ఉంటుంది తీసుకోవచ్చు ప్రభుత్వ పక్షంగా. కాంగ్రెస్ పార్టీకి బీయింగ్ ఇది అధికారంలో ఉండగా ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. మీరు ఎన్నికల్లో ఎవరు నెగ్గారు? మన సికింద్రాబాద్ కంటోన్మెంట్లో సింపతి ఏమన్నా వర్కౌట్ అయిందండి? మామూలు చెప్తున్నాను. తర్వాత జూబ్లీస్ ఎన్నికల్లో కూడా సేమ్ సింపతి వర్కౌట్ అయిందా? కాదు కదా. వెనకమాల ఓట్ల స్ప్లిట్ కావడం ఒకటి, స్ప్లిట్ అవ్వలేదు కూడా. మరి అసలు బీజేపీకి ఎక్కువ ఓట్లు స్ప్లిట్ కాల. డిస్పైట్ దట్ విజయం సాధించింది కదా, మంచి మెజార్టీ విజయం సాధించింది నవీన్ సోదరుడు. అందుకని ఈ అధికారం అనేది ఎవరన్నా అధికారంలో ఉంటుందండి. రెండోది ఎస్ఐఆర్ దీని మీద మొత్తం ఆధారపడిందని ఉంది. ఎస్ఐఆర్ మొదలైంది. విచిత్రం ఏంటంటే మీ పాస్పోర్టు, మీ ఓటర్ ఆధార్ కార్డు, మీ డ్రైవింగ్ లైసెన్సు ఏమీ పనిచేయవు. తెలీదా మీకు? పాస్పోర్ట్ కూడా కేంద్ర విద్య ఇచ్చింది, మీ పాస్పోర్ట్ కూడా అది రికార్డు కాదని. అలా భారతదేశ మనం బయటికి వెళ్ళడానికి ఉండే దానికి కూడా దీనికి యాక్చువల్గా ఏమవుతుందంటేనండి 2002లో మీ ఓటు హక్కు ఉండాలి మీకు, మీ పేరెంట్స్కి. ఆ ఓటు హక్కు ఉంటే దాని ప్రకారం మీ పేరెంట్స్ కనెక్షన్ అయిన తర్వాత అది ఇస్తారు. ఇది కేవలం ఇప్పుడు హైదరాబాద్లో విదేశీయులు వచ్చి ఉంటారు వాళ్ళ మీద ఏదైతే కాన్సన్ట్రేషన్ ఉందో దాని మీద తప్పులేదు, కేంద్ర ప్రభుత్వం తప్పులేదు. కానీ మీ విలేజ్లో మీరుంటా ఉంటే దీనికి కూడా 1,00,000 కండిషన్లు పెట్టి తొలగించే సిస్టమ్ ఉంటుందేమో అంటున్నారు. కానీ బట్ వాళ్ళ ఉంది అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. అందువలన అంత జరగకపోవచ్చు. సార్ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, మరి బెంగాల్లో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ అది బెంగాల్లో ఉన్నది బార్డర్ స్టేట్ అండి. హైదరాబాద్లో తప్ప మీ ఊళ్ళలో అందరినీ గుర్తుపడతారు, తెలిసిపోతే ఊర్లో కూడా చెప్పాల్సిన హైదరాబాద్ ఒక మహాసముద్రంలో తెలిసే ఇబ్బంది ఓట్ల కోసం నడుస్తుంది. అందువల్ల ఎవరున్నా అలాంటి వాళ్ళని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు కూడా అనుకుంటున్నారా అట్లా ఖచ్చితంగా వాళ్ళని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఉన్నారనే భావిస్తున్నాను. ఉంటే దాన్ని రాజకీయం చేయకూడదు. ఇప్పుడు క్లియర్గా చెప్పండి, సర్ మీద వస్తున్న ప్రధానమైన ఆరోపణ ఓట్ల గల్లంతు అనేది. అవునండి, తెలంగాణలో కూడా ఓట్ల గల్లంతు అవుతుందని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా చాలా ఓట్లు గల్లంతు అంటే వాళ్ళు 2 ఓట్లోనే తీసేస్తారు, తప్పదు కదా. మరి ఎందుకంటే హైదరాబాద్లో మీకు సిద్దిపేట హైదరాబాద్లో, తెలంగాణ హైదరాబాద్లో, లేదా విజయవాడ హైదరాబాద్లో ఓట్లు చాలా ఉంటాయి. అందువల్ల ముందరగా అసలు ఆధార్ కార్డుకి దీన్ని ఇంగ్లీష్ చేయాలన్నారు కానీ డ్యూ టు నెంబర్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్స్, ఎందుకంటే డైరెక్ట్గా సుప్రీంకోర్టు ఆఫ్ చేసింది. కానీ దానివల్ల ఓట్లు పోతూ ఉంటాయి. బెంగాల్లో మీకు విషయం చెప్తాను, బెంగాల్లో డెఫినెట్గా వాళ్ళు చేశారు సెంట్రల్ గవర్నమెంట్. కానీ అక్కడ మమతా బెనర్జీ గారు గవర్నమెంట్లోనే చేశారు, ఎలక్షన్ కమిషన్ మిగతా వాళ్ళని పెట్టి. డెఫినెట్గా ఎవరి జగత్తు వాళ్ళు తీసుకోవాలి. కానీ మీ ఆధారాలు, మీ తాతగారు, మీ పల్లెటూరులో కూడా ఇన్ని కండిషన్ పెడతాం తప్పు అంటున్నాను నేను. మీరు ఎన్నిసార్లు వెళ్ళి చేయించుకుంటారు ఈ ఎస్ఐఆర్ వల్ల డెఫినెట్గా. కానీ నేనేమంటున్నానంటే అంతకు ముందే ఉన్నాయేవి, కొత్తగా బీజేపీ పెట్టింది ఏవి కాదు, ఇంతకు పూర్వం కూడా అవే ఉన్నాయి. ఇవాళ కొత్తగా వివాదం జరిగి ఆల్రెడీ 1952 నుంచి ఉంది ఇదంతా అంటున్నారు. తప్పు లేదండి. కానీ మతం ప్రాతిపదిక మీద, ఇంకో ప్రాతిపదిక మీద, తన పార్టీ కాదనే ప్రాతిపదిక మీద ఊళ్ళో అలా టోటల్ ఇస్తే దుర్మార్గం అంటున్నాను. అంటే ఇప్పుడు అలా అక్కడ ముషిరాబాద్ కొన్ని జిల్లాల్లో అక్కడ చేశారనే. ఎందుకంటే తీసేసిన 8,000 ఓట్లలో
7,000 అంటే సబ్జెక్టు ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీ 7,000 8,000 ఓట్లలో ఒకే వర్గం. అది అనుమానాలకు తావిస్తుంది కదండి. అలా చేయకుండా ఉండాలంటున్నా. అందుకని ఫైనల్గా నేను ఏమంటున్నప్పుడు అయోధ్య రామ దేవాలయం వచ్చింది, ఓ రాముడికి బాలరాముడికి దేవాలయం వచ్చింది, ఆనందిస్తుంది. ఎందుకంటే సమస్య పరిష్కారం అయింది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆలయం వచ్చింది సంతోషంగా. దీన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తే తగ్గిపోయినాయి, మతం మీద రెచ్చగొట్టేది. అలాగే హైదరాబాద్లో విదేశీయులు ఉంటే తక్షణాలు పంపించాలన్నాను. ఇప్పుడు బిఎస్ఎఫ్ భద్రతా దళాలను వెతికిచ్చి పంపించండి, కానీ దీన్ని ఎలక్షన్ ముద్దగా వాడుకోవద్దంట. నెక్స్ట్ తెలుస్తుంది కదా అందరూ ఏపీ ఇంకోటి ఏంటంటే హామీలు ఏదైతే ఉన్నాయో మిగతా 2 హామీలు రావాల్సిన దాని మీద ఇంకా అసంతృప్తి ఉంది. బట్ కాంగ్రెస్ పార్టీలో కొంత అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత అవినీతి పెరిగిందని, అప్పుడంతా ఒకే స్థాయిలో ఉండేది, ఒక సెంటర్ పాయింట్ ఉండేది అన్నారు. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ పాయింట్లో ఉంది అనేది వస్తుంది. వాళ్ళు సవరించుకుంటే మంచిదండి, బాగా వస్తుంది. అది ఓన్లీ 1 రేవంత్ రెడ్డి అంటే నెక్స్ట్ కూడా తామే అధికారంలోకి వస్తామని అంటున్నారుగా. అది వాళ్ళు మనం ఇంకా టైం ఉందండి, ఇంకా 2.5 ఏళ్ళు టైం ఉంది. వెరీ ఎర్లీ టు వాళ్ళు చెప్పుకోకపోతే అలా చెప్పుకోకపోతే మేము వస్తాము రావంటే అప్పుడే యుద్ధం పాల్గొట్టేవాడు గెలుస్తాం గెలవంటే ముందర వాడు ఇచ్చేస్తారు. యుద్ధం లాస్ట్ మీట్లో కూడా గెలుస్తాం అంటారు కానీ ఏంటంటే ఆయన రాష్ట్ర హక్కుల కోసం మీద ఎందుకనో బడాబాయి దగ్గర కొంచెం కాంప్రమైజ్ అయ్యారనిపిస్తుంది. రాష్ట్రం ఏంటంటే విచిత్రంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న 3 నాయకులు కూడా బానిసత్వం చేస్తానని ఆరోపణలు ఉన్నాయి అక్కడ. ఎందుకంటే డైరెక్ట్గా ఒక ఆయన పరోక్షంగా ఆయన ప్రత్యక్షంగా ఇద్దరు వెళ్ళి అక్కడ కూర్చుంటున్నారు, ఆంధ్రప్రదేశ్ హక్కును తాకట్టు పెట్టేశారనేది ఉంది. తెలంగాణలో అంత అవకాశం లేకుండానే ఎందుకని బీఆర్ఎస్ కేంద్రాన్ని నిలదీయట్లేదు? నేను చెప్పాను కదా, ఇప్పుడు రైల్వేలో కానీ ప్రతి చోటకి ఎంత దారుణం బడ్జెట్ కనుక బడ్జెట్ అండి, 21,000 కోట్లు కోల్పోయింది తెలంగాణ. గట్టిగా నిలదీసి ఇప్పుడు కాదు, లాస్ట్ 3-4 ఇయర్స్ కేసీఆర్ గారు ఉండగా డైరెక్ట్గా వచ్చే నిధులు 2011 లింక్ చేయటం ఏపీ సంగతి. అందువల్ల నెంబర్ ఆఫ్ ఇష్యూస్లో సరే ఏదైనా కానీ కానివ్వండి వీళ్ళు ఎవరు కూడా కేంద్రాన్ని నిలదీయట్లేదు. ఏపీ ఏంటంటే వచ్చి రాగానే ఇప్పుడు ఇందాక మీకు చెప్పినట్టు వచ్చి రాగానే ఎవరు ఊహించినట్టు పెన్షన్ ఇక్కడ పెంచాలి. పెన్షన్ 4,000 రూపాయలు చేసేసి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 3 నెలలకు కూడా ఎక్స్ట్రా ఒకే రోజు ఇచ్చారు. ఆశ్చర్యపోయారు. 7,000 రూపాయలు మీరు నమ్మరు కదా. వీళ్ళు అధికారంలోకి వచ్చింది జూలైలో పెన్షన్ జూలై నుంచి అంటే నెక్స్ట్ మంత్ ఇవ్వాలి 4,000. వాళ్ళు ఏం చేశారు తెలుసా? ముందు నెలకు 4,000 రూపాయలతో పాటు ముందు ఇచ్చి జగన్ గారి పాలన ఉన్న 3 నెలలకు కూడా 7,000 ఇచ్చారు. పెండింగ్ లేదు, వీళ్ళు ఇచ్చిన హామీ ఆ పెండింగే లేదు. అప్పుడు 3,000 పెంచారు కదా, 3 నెలల ముందు నుంచి రెట్రాస్పెక్టివ్ యాక్ట్ నుంచి మేము అన్నాం కదని ఇచ్చారు. ఇదేంటో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు. అలాంటి సమయంలో బస్సు హామీ అనేది కాదు జిల్లా వారికి చేశారనుకోండి. ఇప్పుడు విజయ్ గారు డీలక్స్ బస్సులు కూడా ఇచ్చారు, తమిళనాడులో ప్రకటించారు, అది వేరే సంగతి. అందువలన ఈ హామీల విషయంలో ఏంటంటే అమ్మ దీవెన అని ఏదో పెట్టారు. ప్రతి స్టూడెంట్కి కూడా 3, 4, 5, 6, 7 పిల్లలు ఉన్నా సరే 15,000 చొప్పున ఇవ్వటం అనేది అది సాధ్యమైనంతవరకు ఇంతకుముందు మీద పెరిగినా సరే అందరికీ ఇవ్వట్లేదని ఆరోపణలు ఉన్నా, కొంతమంది తీసేయడం అంటే లేకున్నా ఉన్నాయి. కానీ అక్కడ గవర్నమెంట్లో ఏమవుతుందంటేనండి అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ అంటే కంపోజిషన్స్ ఎక్కువ ఉన్నాయి. తెలంగాణలో మొట్టమొదటిగా చూడాలనుకుంటే రాష్ట్రం కోసం చూస్తారు, తర్వాత ఏంది ఎమోషన్ తెచ్చుకోండి మతం బికాస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఇష్యూస్, తర్వాత కులం మిగతా వస్తాయి. ఏపీలో ఫస్ట్ అన్ఫార్చునేట్లీ మిగతా గింజ కులం కాంబినేషన్స్ ఇవన్నీ చూడాల్సిన దురదృష్టమైన పరిస్థితులు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన చంద్రబాబు నాయుడు గారి మీద రాగానే ఒక రిలీఫ్ అంటే కోర్ వైఎస్ఆర్సీపీ ఓటర్లు కాక మిగతా వాళ్ళు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వచ్చింది. అంటే ఎవరిని ఎప్పుడు తిడతారో ఏం చేస్తారో ఏం జరుగుతుందని లేకుండా ఒక పాజిటివ్ నిర్మాణ కార్యక్రమాలు ఆగిపోయింది. చాలా 1000 సంవత్సరం పాటు అసలు నిర్మాణం లేకుండా బాగు కార్మికులు ఏమవుతారు ఇసుక మీద పాలసీ లేకుండా ఏడాది లోపు అనుకునేది. ఈ విధంగా ప్రతి వర్గాన్ని టార్గెట్ చేయటం అనేది ఇంతకుముందు జరిగిందనే భావన ఉంది. వీళ్ళు వచ్చిన సరే ఏదో ఒకటి రాజధాని తీసుకొస్తాడు ఏదో చేస్తాడనేది ఇది తీసుకుంటే ఒక ఇండస్ట్రీ విషయంలో ఒక పాజిటివ్ లుక్ వచ్చింది. గుమా వ్యాపారులు అంటే గుజరాతీ మారవాడి మీరు అనుకుంటారు, గుట్టిగా మ్యాచ్ చేశాను. మొత్తం లక్షల కోట్ల రూపాయలు వచ్చినాయి అనేది ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, ఇది రిమార్కబుల్ అనేది. కానీ మొత్తం గుమా వ్యాపారులకు వెళ్తున్నాయి, 2 ఉన్నాయి. మొత్తం వాళ్ళ చేత పెట్టించుకుని రాష్ట్రంలో ఉన్న విభజన హామీలు హోదా వచ్చే రాయితీలన్నీ కాడి పక్కన పడేశారు. ప్రతిపక్ష పార్టీ కూడా మాట్లాడలే మోడీ గారు అంటే. ఇక ఎవరైతే మంత్రివర్గంలో ఉందో మొత్తం లోకేష్ గారి హవా ఇవాళ పార్టీ మొత్తాన్ని కంట్రోల్లోకి వచ్చింది. ఆయన మాట నడుస్తుంది. మంత్రివర్గంలో కూడా యువ నాయకులను తీసుకొచ్చే ఉంటారు, ఆయన మాట నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారి మీద ఇంకా ఒక బ్రాండ్ అంబాసిడర్ వాల్యూ ఉందండి. యూ నో దట్, నేను చెప్పక్కర్లేదు. ఐ క్రిటిసైజ్ హిమ్ ఈ నెంబర్ ఆఫ్ ఇష్యూస్, అది ఒక పాజిటివ్ లుక్ మిగతా తీసుకొచ్చి 80 ఏళ్ళకి దగ్గరికి వచ్చిన ఈ వయసులో కూడా ఆయన ఓగా నేను నిజంగా ఆశ్చర్యపోతానండి. అప్పుడు తెలంగాణ ఉండగా వెళ్ళి వస్తే ఆయన కొరియా వెళ్ళి అక్కడ తీసుకొచ్చి రాత్రి వచ్చి 4 గంటలకి వచ్చి మళ్ళీ తెల్లారి 9:30కి సెక్రటరీ. డెఫినెట్గా అందులో చంద్రబాబు అసలు ఆయన ఈ వయసులో తిరగడం, ప్రజలతో వెళ్ళడం, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడం, కూర్చోవడం, మాట్లాడడం,
అది అప్సెట్ చేయాల్సిన విషయం. నేను అతని కొంత ప్రమోషన్ ఉంటుంది, ప్రమోషన్ ఉంటుంది డెఫినెట్ ప్రమోషన్. కానీ ఈవెన్ దో ఈ వయసులో అతను పనిచేస్తున్న అతని మీద ఆయన మీద ఇంకా పాజిటివ్ ఒపీనియన్ ఉందండి. లోకేష్ గారి మీద కానీ కళ్యాణ్ గారి మీద లేకపోయినా ఆయన ఉంటే కొంచెం ఒక నిబ్బరంగా ఉంటుంది. కానీ ఆయన అందుకని అప్రిషియేట్ చేయాలి. ఈజ్ ట్రైయింగ్ ఈజ్ లెవెల్ బెస్ట్, ఈజ్ హ్యావింగ్ సమ్ గుడ్. కేంద్ర ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ వద్దనే విధానం మీద వెళ్ళి ఆయన కాంప్రమైజ్ అయ్యారు రాష్ట్ర హక్కులు. తెలంగాణ విషయంలో చంద్రబాబు ఏం చేసిన భయం ఉన్నది తప్ప చాలా మందికి ఇక్కడ కొంత. కానీ అతని పనితీరు పట్ల ఎవరికి అభ్యంతరం ఉండదు. కష్టపడతాడు, పని చేస్తాడు, ఒక విజన్ ఉంటుంది చంద్రబాబు కూడా. అందరూ అంగీకరించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా ఎర్రనాయుడు గారు ఉండగా రాష్ట్రానికి చాలా నిధులు తీసుకొచ్చాడు. మంత్రివర్గంలో ఒక్క సీట్ తీసుకోలేదు. ఈవెన్ బాలయ్య గారు చనిపోయిన తర్వాత కేంద్ర మంత్రి వచ్చేవారండి. ఈయన వెళ్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వెళ్తే అక్కడ కేంద్ర మంత్రి వచ్చి చేసుకున్న ఏర్పాటు చేసుకున్న ఆయన చక్రం. మోదీ గారు సీనియర్ కాదు ఆయన. మోదీ గారు లేరు. మోదీ గారి గురించి మనం మాట్లాడకుండా తక్కువ మాట్లాడకుండా మంచిది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి చేస్తున్నారు. సరే, కమింగ్ బ్యాక్ టు ఆంధ్రప్రదేశ్ విషయంలో హక్కుల విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవుతుంటే అనిపిస్తుంది ఆయన. రెండో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన కొంచెం తేరుకుని ఆయన ప్రజల్లోకి వస్తూ ఉన్నారు. కానీ ఏంటంటే రెస్పాన్స్ బాగున్నట్టుంది, వస్తూ ఉన్నారు. ఆయనకి 30-40% 35% ఓట్లు ఎక్కడికి పోవండి. స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉంది ఆయనకి. సరే, ఆయన వాళ్ళ అధికార హోదా ఇవ్వకపోయినా ఆయన ప్రతిపక్ష నేతే. పబ్లిక్ లో బాగా దాంట్లో ఏమవుతుందంటే తేడా. నేను రాజమండ్రి అనేక మీటింగ్కి వెళ్ళినా సరే, మిగతా చోట్లకి వెళ్ళినా ఆయన అంటే మేము మా మీటింగ్లు పెడతాము. ఆయన కింద ఉన్న వాళ్ళ కోసం ఏదైతే రప్ప నరుగుతాం ఎన్నో అలా వస్తున్నప్పుడు ఆయన రాజకీయ నాయకుడి కింద దాన్ని వారించాలి. ఏమైనా సినిమా అనకూడదు కొన్ని చోట్ల. దీనివల్ల ఏమవుతుందంటే 65% 70% మిడిల్ క్లాస్ పీపుల్ చేరుకున్నారు ఆంధ్రప్రదేశ్. తెలంగాణ కూడా 50% వచ్చారు. ఫోన్లో ఒక టీవీ మధ్యతరగతి పెరిగింది, బాగా పెరుగుతున్న వల్ల వీళ్ళు లా అబైడింగ్ సిటిజన్స్ అంటే చట్టాన్ని ప్రేమిస్తారు. ఇంట్లో మిగతా చాలా పీస్ఫుల్ ఉండాలని కోరుకుంటారు. అప్పుడు మనం మాట్లాడితే నేను చాలా మీటింగ్లకు వెళ్తా కానీ సంఖ్య మీటింగ్లకి చాలా మీటింగ్లు వెళ్తా కదా. హోదా మీటింగ్లు కూడా వేలాది మంది లక్షలు పెట్టాం. ఆ ఫ్రంట్ వాళ్ళకి విజిల్స్ వేసే కోటం మనం ఆ సంగతి తెలుస్తాం. ఇప్పుడు మన ఎమ్మెల్యే మాట్లాడితే అధికారానికి వచ్చిన ప్రజల అభ్యున్నతి అని తర్వాత సంగతి ఫస్ట్ నేను పగ తీర్చుకోవడం లక్ష్యంగా చప్పట కొడుతున్నారు. ఇది ఆయన మైనస్ చేస్తుంది. ఎందుకంటే ఆయన పార్టీ లాభం చేయాలని చెప్పట్లేదు. ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వహించాల్సిన ప్రతిపక్షం అదుపు తప్పకుండా ఆయన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్న అవినీతి కార్యక్రమం ఏమైనా ఉంటే దాని మీద ప్రశ్నించి చేయాలి. అమరావతి మీద తీసుకొచ్చి ఒక రాజధాని మీద తీసుకొచ్చి మళ్ళీ మావిగన్ ఏంటో, అసలు ఎక్కడ గన్ ఏంటో, 110 కిలోమీటర్ల రిబ్బన్ క్యాపిటల్ ఏంటో, ప్రపంచ చరిత్రలో ఎక్కడ లేదు రిబ్బన్ క్యాపిటల్. అంటే మచిలీపట్నం మీద ఒక సెక్రటరియట్, లేదా విజయవాడ ఒక 60 కిలోమీటర్లు వచ్చిన తర్వాత విజయవాడ దగ్గర హైకోర్టు, అక్కడికి వెళ్ళేమో గుంటూరు దాటిన తర్వాత ఏమో శాసన మండలి పెట్టి యాడ తిరుగుతారు 120 కిలోమీటర్లు. అలా రిబ్బన్ క్యాపిటల్ ప్రపంచంలో ఎక్కడ ఉందండి? అక్కడక్కడ పెట్టి మధ్యలో హెచ్ఓడి, మధ్యలో ఒక 10 ఊళ్ళు పోయిన తర్వాత ఇంకో హెచ్ఓడి పెడతారు. ఇలాగా రిబ్బన్ క్యాపిటల్ అని ఉంటుందండి అసలు. ఆయన పెట్టి ఆంధ్రప్రదేశ్ని కన్ఫ్యూజన్లో పెడుతున్నారు. ఈయన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదో 50,000 ఎకరాలు కాదు 20,000 ఎకరాలు, ఇంకో 30,000 ఎకరాలు మళ్ళీ ఇన్ని ఎత్తికి ఎక్కడికి వెళ్తున్నారు? ఆ గుమా వ్యాపారులు మాయలో పడిపోయినట్టున్నారు. ఈయన అమరావతిని అద్భుతమైన రాజధానిగా తీర్చిదిద్దాలి, అన్ని వర్గాల నివాసం ఉండే రాజధానిగా తీర్చిదిద్దాలి. మేము ఎప్పుడు మాట మార్చుకోవాలి. కళ్యాణ్ బాబు గారు లాగా ఎవడ రాజధాని మాట్లాడి పుస్తకం ఆశించి మళ్ళీ ఎవరికి కావాలి నాకు కర్నూలు రాజధాని అని చెప్పి రెచ్చగొట్టలేదు. దాన్ని ఇవాళ నెత్తి మీద వేసుకుంటలేదు. అమరావతి అద్భుతంగా హరిత రాజధాని, అన్ని వర్గాలు నివాసం ఉండే రాజధాని అభివృద్ధి చేసి ఇచ్చేప్పటి నుంచి హిందూ పూర్వం వరకు అభివృద్ధి కింద చేయమన్నాం. కానీ అక్కడ ఇవాళ పరిస్థితి చూస్తూ ఉంటే ఫ్లూయిడ్గా ఉందండి. బీజేపీ చేతుల్లో పావులు నడుస్తున్నాయి. ఇవాళ ఉత్తర భారతీయ జనతా పార్టీ చేతుల్లో ఆంధ్రప్రదేశ్ సొంత అస్తిత్వం కంటే గుమా వ్యాపారులు ఎవరో ఆయన అగర్వాల్ గారికి కృష్ణా జిల్లా ఫీల్డ్స్ ఇచ్చేయండి. ఎవరో ఇంకో వ్యాపారున్నారు మార్వాడి వ్యాపారి, ఆయనకి నక్కపల్లి 1,00,000 కోట్లు ఇచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టిన పన్నుల్లోంచి 20,000 కోట్ల 30,000 40,000 కోట్లు వాళ్ళకి తాయిలాలు ఇవ్వాలండి. కేంద్రం నుంచి వచ్చి తాయిలాలు గారిపోయినాయి. వీళ్ళు కట్టే పన్నుల్లోంచి వాళ్ళకి 10,000 20,000 30,000 కోట్లు రాయితీలు ఇవ్వటమేంటండి? మామూలుగా ఇస్తారు. ఈ దేశంలో ఎవరు ఇవ్వట్లేదు కదా రాష్ట్ర అభివృద్ధి కోసం. దాంట్లో ఉద్యోగాలు ఎవరికి వస్తాయి? సెక్యూరిటీ డేటా సెంటర్ వస్తుంది 1,00,000 కోట్లు, ఉద్యోగాలు 300 ఉంటాయండి ప్రత్యక్ష ఉద్యోగాలు. అందులో సెక్యూరిటీ గార్డులు ఎక్కువ ఉంటాయండి, మిగతా అనలైసిస్ తక్కువ మంది ఉంటుంది. ఓన్లీ డేటా సెంటర్ అది. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం 8,000 కోట్లు ఇస్తుంది. ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? రావటం మంచిది, ఒక పాజిటివ్ ఆస్పెక్ట్. ఆ మ్యాప్లో విశాఖపట్నం వచ్చింది, అంతవరకు అభినందనం. ఈ ఉపాధి కల్పన కూడా చూడాలి కదా. ఉపాధి కల్పన చూడకుండా గుమా వ్యాపారులకు చేస్తూ ఉంటే ఏ విధంగా సరిపోతుంది? మన గ్యాస్ మీద మాట్లాడిందాక మర్చిపోయిన సబ్జెక్ట్ మీద. గ్యాస్ ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తి అవుతుంది. దేశం మొత్తం మీద ఉత్పత్తి న్యాచురల్ గ్యాస్లో 1/3 దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తి అవుతుంటే, ఆ గుజరాత్కి ఏమో 30 లక్షలు కాలండి 4 లక్షలు ఇస్తారు. ఆంధ్రప్రదేశ్లో కనీసం ఒక అనంతపురంలోనో శ్రీకాకుళంలో ఎంతమంది గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు? 200కి ఇవ్వాలి కదా. 800 రూపాయలకి అక్కడక్కడ బెజవాడలు పెట్టి ఆదాన్ని టోటల్ గ్యాస్ ఇవ్వటం ఏంటి? తెలంగాణలో మధ్యదారిలో ఖమ్మం వరంగల్ అని వస్తాయి కదా, వాళ్ళకి ఇవ్వాలి కదా. అంటే ఒకవేళ గుజరాత్ పైప్ లైన్ వేసుకుని అది గుజరాత్ వెళ్ళిపోతుందండి. గుజరాత్ తెలంగాణ నుంచి వెళ్తుంది కదా.
మా ఆంధ్రప్రదేశ్లో తెలుగు జాతి బిడ్డలకు ఇవ్వాలి కదా. ఆంధ్రప్రదేశ్కి మొత్తం ప్రాధాన్యత ఇచ్చిందా, తర్వాత ఇచ్చిందా, మీద చోట పట్టుకెళ్ళమని 50% గ్యాస్ రాయల్టీ మీద ఎందుకు మాట్లాడలేదు, 50% రాయల్టీ మీద ప్రాపర్టీ గ్యాస్ మీద ఎందుకు మాట్లాడలేదు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద కాంప్రమైజ్ అయ్యారు లేదా, ఏదో ప్యాకేజ్ తీసుకొచ్చి ఈ జేబులో తీసుకొచ్చి ప్యాకేజీ ఈ రోజులో వడ్డీ కేంద్రానికి జామ కట్టేశారు. ఇవాళ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇవి ఏపీలో జరుగుతున్నాయి సార్. పక్కన తమిళనాడులో విజయ్ ఎట్లున్నారు సార్? మీరు ఈ మధ్య వచ్చిన అడ్రస్ ఈ మధ్య నాలుగు ఎన్నికల ముందే మీ ఫ్రెండ్స్ ఉంటారు, బాగా ఉంటారు. అక్కడ తెలుగు భాషా సమితులు కూడా ఉన్నాయి. ఏమంటున్నారు అక్కడ వాళ్ళు? అక్కడ ప్రజలు మార్పు ఏ రోజు కూడా ద్రవిడ పార్టీలు వచ్చిందా, ఫస్ట్ నా డిఎంకే ఏఐడిఎంకే కాక 55 సంవత్సరాలు మొట్టమొదటిసారి వచ్చిన పార్టీ. ఎప్పుడు డిఎంకేనే ఏఐడిఎంకే టీవీకే. ఆయన ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ తీసుకున్నారు. ఇంకా హామీలు బస్సులు హామీ వరకు లేకపోతే వచ్చి రాగానే కొన్ని హామీలు అమలు చేసినా సరే, ఏదైతే పిల్లలకు బంగారం ఇప్పుడు వి హనుమంతరావు గారు చెప్పి ఏడుందా ఆ బంగారం ఆడబెడితే ఆడ తీసుకురావాలని, ఈ హామీల విషయంలో మాత్రం చాలా తప్పుగా అంటే హామీలు అలవగానే హామీలు కొన్ని ఇవ్వడం జరిగింది. కానీ ఆయన బయటకు వచ్చి ఇలా చెప్పలేకపోతానని చెప్పిన ప్రజలు అర్థం చేసుకోండి. కానీ ప్రజలు కొంత మార్పు చూస్తున్నారండి. కొంత హడావిడి సిటీ బస్సులో ప్రయాణం చేయటం ఇవన్నీ మామూలుగా అయి ఉండొచ్చు కానీ ప్రజలు కొంత మార్పు కోరారు. కొత్త తరం కొంత మార్పు కోరుతున్నారు. సో ఫార్ సో గుడ్ అనే ఫ్యాక్టరీలోనే, అంటే అత్యధిక మన అందరిని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారండి. ఎప్పుడైనా సో ఫార్ సో గుడ్ ఒక యువకుడిలా కనపడతాడు. కొంత అతను ఆయన ఏ రోజు ఉన్న మీరు గమనించారా, దేశ రాజకీయాల మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు కానీ అవతల వాళ్ళు ఎన్ని తిట్టినా ఒక్క తిట్టికి తిట్టాడా, నమస్కారం పెట్టాడు. సార్ పత్రికా సమావేశాలు పెట్టాడా, ఒక్క పత్రికా సమావేశం పెట్టలేదు. ఒక్కసారి టీవీలకి ఇంటర్వ్యూ ఇవ్వలేదు. నేను రాసుకునేదే జనంలో మాట్లాడుకుందే టీవీలో వేసుకోండి, నాకు కావాల్సిందే ప్రతి మీటింగ్లో. రోడ్ షోలు కూడా తక్కువ చేశాడు. నేల మీద బైఠాయించి ఉద్రూపైన ఉపయోగించి కులం తీసుకొచ్చాడు. కులమే రాసుకోలేదు వాళ్ళ నాన్న. మత విద్వేషాలు రెచ్చగొట్టాడా? ఏ రాష్ట్రంలో ఎవరు చేయలేదు చెప్పండి నాకు. మీరు తెలంగాణ, కర్ణాటక, కేరళ, మన రాష్ట్రాల సంగతి ఆంధ్రప్రదేశ్లో మాట్లాడుకొచ్చి కుల చిచ్చు రెచ్చగొట్టి, మత చిచ్చు రెచ్చగొట్టి, ఉప ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టిన నాట కొత్త మార్పు కాదా నాకు చెప్పండి. మీకున్న ఫీడ్బ్యాక్ బాగుందని డెఫినెట్లీ సో ఫార్ సో గుడ్ అండి. ఆయన సో ఫార్ అంటే ఓటింగ్ 35-40% రావచ్చు, బట్ సో ఫార్ సో గుడ్ అండి. రైట్ సార్, థ్యాంక్ యూ. ధన్యవాదాలు. రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలు, ప్రధానంగా ఈ మధ్య తెలంగాణలో జరిగిన రాజకీయ పరిణామాలు, జరుగుతున్న రాజకీయ భాష సాంస్కృతికపరమైన అంశాలపైన ఒక చర్చ, వీటికి సంబంధించి వారి అభిప్రాయాలు ఇవి. థ్యాంక్ యూ.